ఓకే. సో అందరి దగ్గర మ్యాప్ ఉందా? ఓకే, గ్రేట్. ఈరోజు మనం ఫస్ట్ మౌంటైన్స్ అన్ని కూడా మ్యాప్ పాయింటింగ్ కంప్లీట్ చేసుకుందాం. దెన్ విల్ గో టు ద ఫర్దర్ టాపిక్. ఓకే, మనకి బేసిక్గా ఫస్ట్ మీకు మౌంటైన్స్ గురించి ఇన్ డెప్త్గా మనకి ఫిజికల్ జాగ్రఫీ వస్తుంది. బట్ ఇక్కడ ఏంటి అంటే మనం మౌంటైన్స్కి వెళ్ళే ముందు అసలు ఏ టైప్ ఆఫ్ మౌంటైన్స్ ఉంటాయి, ఎలా ఫామ్ అవుతాయి అనేది ఒకసారి చిన్నగా మీకు ఫెమిలరైజ్ చేస్తాను. ఒకసారి చూడండి. మనం నిన్న మాట్లాడుకున్నాం కదా, ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్లో మ్యాగ్మా ఉంటుంది. అంటే ఒక సెమీ సాలిడ్ లాంటిది మనకి పైనకి వస్తుంది, దాని నుంచి మనకి వాల్కెనో అనేది ఎరప్ట్ అవుతుంది అని చూసాం కదా. సో బయటికి వచ్చిన మ్యాగ్మాతో ఫామ్ అయిన మౌంటైన్స్ ఏమంటాము అంటే వాల్కెనిక్ మౌంటైన్స్ అంటాం అనమాట. ఇలా ఉంటుంది మనకి. ఆ మోల్టన్ మ్యాగ్మా ఏదైతే ఉందో అది కూల్ అయిపోయిన తర్వాత మనకి ఇలాంటి మౌంటైన్స్ అనేది ఫామ్ అవుతాయి అనమాట. ఓకే, దిస్ వాస్ ఫార్మ్ బికాస్ ఆఫ్ ద వాల్కనిక్ ఎరప్షన్ అండ్ కూలింగ్ ఆఫ్ ద మ్యాగ్మా. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ చూసారా, బ్లాక్ మౌంటైన్స్ అంటారు దీన్ని. ఎలా ఉంటదంటే ఇలా ఉంటాయి అన్నమాట. సో ఇవి ఏంటి అంటే క్రస్ట్ మనకి ఐ మీన్ ఎర్త్ క్రస్ట్ మనకి రప్చర్ ఆర్ ఫ్యూజన్ ఇట్లాంటిది అవుతున్నప్పుడు మనకి బ్లాక్ మౌంటైన్స్ అనేది ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఫోల్డ్ మౌంటైన్. ఫోల్డ్ మౌంటైన్ అంటే మన హిమాలయ ఎలా ఫామ్ అయింది అని చెప్పాను, సబ్డక్ట్ అవ్వడం వల్ల లోపల నుంచి సెడిమెంట్స్ బయటికి వచ్చి మనకి ఫామ్ అయ్యాయని చెప్పాను కదా. సో అది బేసిక్గా ఫోల్డ్ మౌంటైన్ అనమాట. ఇక్కడ చూస్తే మనకి స్లోప్ అంతా ఇలా ఫోల్డెడ్గా కనిపిస్తూ ఉంటుంది. దిస్ ఇస్ వాట్ ఫోల్డ్ మౌంటైన్స్. అండ్ డోమ్ మౌంటైన్స్ అంటే ఇట్లా అప్లిఫ్ట్ అయినట్టు ఉంటుంది అనమాట. మనకి ఎర్త్ కొంచెం అప్లిఫ్ట్ అయినట్టు ఉంటుంది. సో బేసిక్గా మనకి ఇక్కడ ఇది ఒక టైప్స్ ఆఫ్ మౌంటైన్స్. దీంట్లో మనకి బ్లాక్ మౌంటైన్ అంటే ఇలా ఉంటుంది, ఫోల్డ్ మౌంటైన్ అంటే ఇలా ఉంటుంది. ఇంకొక టర్మ్ వస్తుంది ఏంటి అంటే రెసిడ్యువల్ మౌంటైన్. ఇంకొక టర్మ్ వస్తుంది ఏంటి అంటే రెసిడ్యువల్ మౌంటైన్. అది ఒకప్పుడు ఫోల్డ్ మౌంటైన్ అయినా అయి ఉండొచ్చు, ఒకప్పుడు బ్లాక్ మౌంటైన్ అయినా ఉండొచ్చు. ఐ మీన్ సమ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అగో అదేదో ఫోల్డ్ మౌంటైన్ అయినా లేకపోతే బ్లాక్ మౌంటైన్ అయినా అయి ఉండొచ్చు. ఏమైంది అంటే దాంట్లో ఉండేవన్నీ ఏవైతే బయట లేయర్స్ ఉంటాయో మొత్తం అంతా పోయి ఒక బేసిక్ స్ట్రక్చర్ మాత్రమే మిగిలిపోయి ఉంది. అంటే చాలా ఓల్డ్ అయిపోయిన మౌంటైన్స్ జస్ట్ రిమైన్స్ ఉన్నాయి. ఇప్పుడు దాని స్ట్రక్చర్ కంప్లీట్ గా లేదు అన్న దాటిని ఏమంటాము అంటే రెసిడ్యువల్ మౌంటైన్స్ అంటాం అనమాట. ఓకే, అదొకప్పుడు లైక్ ఫ్యూ మిలియన్ ఇయర్స్ అగో అది ఏదో బ్లాక్ మౌంటైన్ ఆర్ ఫోల్డ్ మౌంటైన్ అయి ఉంటుంది. ఓకే, so these are the different types of mountains that you should be aware of before going ahead. ఇప్పుడు ఏంటి అంటే మనం ఫస్ట్ సౌత్ ఇండియాలో ఉండే ఇంపార్టెంట్ మౌంటైన్స్ ఏంటి అనేది చూద్దాం. ఓకే, సౌత్ ఇండియాలో ఉండే ఇంపార్టెంట్ మౌంటైన్స్ ఏంటి చూద్దాం. ఫస్ట్ కర్ణాటకతో స్టార్ట్ చేస్తే మనము ఇక్కడ షిమోగా, ఇక్కడ మనకి షిమోగా మౌంటైన్ ఉంటుంది. నెక్స్ట్ బాబా బుడాన్, నెక్స్ట్ మనకి బాబా బుడాన్ మౌంటైన్ ఉంటుంది అనమాట. ఇదే మనకి టీ ఏదైతే టీ మనకి ఇంట్రడ్యూస్ చేశారో బ్రిటిషర్స్, అది ఇక్కడే ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట, బాబా బుడాన్. నెక్స్ట్ వచ్చేసి మనకి కుద్రేముఖ్. నెక్స్ట్ ఏంటి కుద్రేముఖ్. ఇంకొంచెం కిందకి వెళ్తే ములైనగిరి, కొంచెం కిందకి వెళ్తే ములైనగిరి. ఇక్కడ మనకి బ్రహ్మగిరి,
అండ్ నెక్స్ట్ ఇంకా కిందకి Am I audible? Am I audible? I have power cut. Am I audible? Okay, just give me 2 minutes. I have power cut. Okay, am I audible? Everything clear? Okay, okay. బిలిగిరి వాయిస్ బ్రేక్ అవుతుందా? ఓకే. Okay, okay, okay. Give me a minute. I'll connect to Wi-Fi. I don't have Wi-Fi. Is it clear? Okay, is it fine now? Okay, okay, okay. ఓకే. ఈ కిందది మనకి ఏంటి అంటే బిలిగిరి రంగస్వామి అన్నమాట. ఇక్కడే మనకి నేషనల్ పార్క్ కూడా ఉంటుంది. సో బ్రహ్మగిరికి కుద్రేముఖ్కి మధ్యలో మనకి ఇంకొక మౌంటైన్ ఉంటుంది. ఇదేంటి అంటే ములైనగిరి. ఇదేంటి అంటే ములైనగిరి.
అండ్ నెక్స్ట్ ఈ ఎడ్జ్ లో మనకి నంది హిల్స్ అని ఉంటాయి. ఎడ్జ్ లో మనకి నంది హిల్స్ అని ఉంటాయి అన్నమాట. సో ఇది ఇంపార్టెంట్. కర్ణాటకలో మనకి ఏమేమి ఇంపార్టెంట్ మౌంటైన్స్ అంటే ఫస్ట్ షిమోగా, బాబా బుడాన్, కుద్రేముఖ్, ములైనగిరి, బ్రహ్మగిరి, బిలిగిరి రంగస్వామి, ములైనగిరి అండ్ నంది హిల్స్ అనమాట. ఓ ఐ హావ్ ఆల్రెడీ రిటర్న్ ఇక్కడ ములైనగిరి రాసానా, సారీ ఓకే. షిమోగా, బాబా బుడాన్, కుద్రేముఖ్, ములైనగిరి, బ్రహ్మగిరి, బిలిగిరి రంగ అండ్ నంది హిల్స్. ఇవి మనకి ఇంపార్టెంట్ మౌంటైన్స్ కర్ణాటకలో. ఓకేనా. అండ్ బాబా బుడాన్ అనేది మళ్ళీ వస్తూనే ఉంటుంది మనకి. కుద్రేముఖ్ అయితే మళ్ళీ ఎకనామికల్ జాగ్రఫీ చదువుతాం కదా, దాంట్లో చాలా ఎక్కువ వస్తుంది బికాస్ ఇక్కడ మనకి మినరల్స్ అవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో కుద్రేముఖ్ వస్తుంది మళ్ళీ. బాబా బుడాన్ అండ్ కుద్రేముఖ్ అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ షిమోగా ఆల్రెడీ మనం చాలా మటుకు తెలిసిన ఫెమిలియర్ నేమ్ లానే ఉంటుంది. షిమోగా అనేది కర్ణాటక సైడ్ ఎవరైనా ప్లేసెస్ తెలిసి ఉంటే కొంచెం ఫెమిలియర్ గా ఈజీగా తెలిసిపోతుంది అనమాట నేమ్. అండ్ నెక్స్ట్ ఈ ములైనగిరి ఏదైతే ఉందో ఇది హైయెస్ట్ పీక్ ఆఫ్ కర్ణాటక. ఈ ములైనగిరి ఏదైతే ఉందో మనకి ఇది హైయెస్ట్ పీక్ ఆఫ్ కర్ణాటక అన్నమాట. ఓకే. సో మళ్ళీ ఒక్కసారి చెప్తాను వినండి. షిమోగా, బాబా బుడాన్, కుద్రేముఖ్, ములైనగిరి, బ్రహ్మగిరి, బిలిగిరి రంగ అండ్ నంది హిల్స్. ఇది మనకి కర్ణాటకలో ఇంపార్టెంట్ మౌంటైన్స్. నెక్స్ట్ కేరళకు వద్దాం. కేరళకు వస్తే ఏంటి అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నీలగిరీస్ ఉంటాయి. నీలగిరీస్ ఎక్కడెక్కడ ఉంటాయంటే తమిళనాడు, కర్ణాటక అండ్ కేరళ 3 ప్లేసెస్ కలిపి మనకి నీలగిరి ఉంటుంది అనమాట. తమిళనాడు, కర్ణాటక, కేరళ 3 ప్లేస్ కలిపి మనకి ఇదంతా కూడా మనకి నీలగిరి హిల్స్ ఉంటాయి. అన్నమాట. సో నీలగిరి హిల్స్ లోనే మనకి ఇటు తమిళనాడు సైడ్ కి, కొంచెం కేరళ సైడ్ కి ఉండదు ఇది, తమిళనాడు సైడ్ కి ఒక హిల్ ఉంటుంది. ఏంటి అంటే దౌడబెట్ట. మనకి తమిళనాడు సైడ్ కి ఒక హిల్ ఉంటుంది. ఏంటి అంటే దౌడబెట్ట. నీలగిరి మొత్తంలోకి హైయెస్ట్ పీక్. ఇది గుర్తుపెట్టుకోవాలి. నీలగిరికి, ఇది నేను చెప్పేది, నీలగిరికి హైయెస్ట్ పీక్ ఏంటి అంటే దౌడబెట్ట అన్నమాట. హైయెస్ట్ పీక్ ఆఫ్ నీలగిరి ఏంటది? దౌడబెట్ట. అండ్ నెక్స్ట్ కిందకి ఇంకొంచెం కిందకు వస్తే ఏముంటాయంటే అనైమలై హిల్స్ ఉంటాయి అన్నమాట. కొంచెం కిందకు వస్తే మనకి ఇక్కడ అనైమలై. ఇందులోనే మనకి ఇటు కేరళ సైడ్, తమిళనాడు సైడ్ కాదు, కేరళ సైడ్ కి అనైముడి ఉంటది. ఏముంటది? అనైముడి ఉంటది అనమాట. ఈ అనైముడి ఏంటి అంటే హైయెస్ట్ పీక్. అనైముడి మనకి హైయెస్ట్ పీక్. ఇది కేరళకి హైయెస్ట్ పీక్. ఇక్కడ మనకి ఇదంతా కూడా వెస్టర్న్ ఘాట్స్ ఉంటాయి. ఈ రోజు క్లాస్ లో మనం అది కూడా చదువుతాం. ఇదంతా బేసిక్ గా వెస్టర్న్ ఘాట్స్ ఉంటాయి ఇక్కడ కేరళ దగ్గర నుంచి పైన గుజరాత్ వరకు. వాటన్నిటికి కూడా ఏంటి అంటే హైయెస్ట్ పీక్ ఏది అంటే అనైముడినే. ఓకే. హైయెస్ట్ పీక్ ఆఫ్ కేరళ అదే, హైయెస్ట్ పీక్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్ అదే, అండ్ ఆల్సో హైయెస్ట్ పీక్ ఆఫ్ పెనిన్సులార్ ఇండియా అన్నా కూడా అనైముడినే అన్నమాట. ఓకే. అనైముడి ఇక్కడ రాస్తాను. అనైముడి హైయెస్ట్ పీక్ ఆఫ్ కేరళ, హైయెస్ట్ పీక్ ఆఫ్ పెనిన్సులార్ ఇండియా, హైయెస్ట్ పీక్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్. ఓకే. ఈ మూడుట్లో మీకు ఏది చెప్పినా కూడా ఏంటిది ఆన్సర్ అంటే అనైముడి అన్నమాట. ఇది ఎటు సైడ్ ఉంటుంది? కేరళ సైడ్ ఉంటుంది. అనైముడి కేరళ సైడ్ ఉంటుంది. లాస్ట్ లో కింద మనకి ఏముంటాయి అంటే కార్డమమ్ హిల్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఎడ్జ్ లో మనకి ఏముంటాయి? కార్డమమ్ హిల్స్ ఉంటాయి. ఈ మూడు కూడా ఏంటి అంటే మనకి తమిళనాడుకి కేరళకి టచ్ అవుతూ ఉంటాయి. ఏవి? నీలగిరి అయినా, అనైమలై అయినా, ఇప్పుడు నేను కింద చెప్పబోయే కార్డమమ్ హిల్స్ అయినా. ఓకే. ఇప్పుడు ఇవన్నీ కూడా ఏంటి అంటే రెండిటికి ఈక్వల్ గా టచ్ అయి ఉంటాయి. కానీ దూడబెట్ట ఏమో తమిళనాడు సైడ్ ఉంటుంది, అనైముడి ఏమో కేరళ సైడ్ ఉంటుంది. ఇప్పుడు ఇంకొకటి ఈ కార్డమమ్ హిల్స్ లో మనకి ఇంకొకటి వస్తుంది. ఏంటి అంటే అగస్త్యమలై. ఏమొస్తుంది? అగస్త్యమలై హిల్స్ వస్తాయి అన్నమాట. అది ఎటు సైడ్ ఉంటుంది అంటే తమిళనాడు సైడ్ ఉంటుంది. ఓకే.
సో బేసిక్ గా ఇక్కడ మనకి త్రీ ఇంపార్టెంట్ హిల్స్ వస్తాయి. ఏంటేంటి అంటే నీలగిరి, అనైమలై అండ్ కార్డమమ్. నీలగిరి హిల్స్, అనైమలై హిల్స్, కార్డమమ్ హిల్స్. దీంట్లో మళ్ళీ నీలగిరిలో మనకి ఇంపార్టెంట్ దూడబెట్ట, అది తమిళనాడు సైడ్ కు ఉంటుంది. అనైమలైలో ఇంపార్టెంట్ అనైముడి, అది మనకి కేరళ సైడ్ లో ఉంటుంది. ఈ అనైముడి హైయెస్ట్ పీక్ ఆఫ్ కేరళ, హైయెస్ట్ పీక్ ఆఫ్ పెనిన్సులర్ ఇండియా అండ్ ఆల్సో హైయెస్ట్ పీక్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్ అన్నమాట. నెక్స్ట్ కార్డమమ్ హిల్స్ కి మనకి ఇటు సైడ్ తమిళనాడు సైడ్ అగస్తమలై హిల్స్ ఉంటాయి. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? ఇక్కడ వరకు ఓకేనా? మీరు ఓకే అంటే నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్. ఓకే, గ్రేట్. యా, నీలగిరి మనకి ఓన్లీ కేరళలోనే కాదు, కేరళ, తమిళనాడు అండ్ ఆల్సో కర్ణాటక మూడిటికి టచ్ అయి ఉంటుంది అనమాట నీలగిరి హిల్స్. పైన నేను ఇండికేట్ చేశా కదా నీలగిరిని. నీలగిరి మనకి తమిళనాడులో టచ్ అయి ఉంటుంది, కేరళలో టచ్ అయి ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ కర్ణాటక కూడా టచ్ అయి ఉంటుంది అనమాట. ఓకే ఓకే, విల్ మూవ్ ఫార్వర్డ్. నెక్స్ట్ ఇప్పుడు మనం తమిళనాడుకి వద్దాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు తమిళనాడు ఏంటి అంటే ఇందాకటి వరకు అయితే క్లియర్ అయింది కదా, బికాజ్ ఇక్కడ కూడా మళ్ళీ మనకి డిఫరెంట్ వస్తూ ఉంటాయి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ వచ్చేది ఏంటి అంటే జావిడి హిల్స్. ఫస్ట్ మనకు వచ్చేది ఏంటి అంటే జావిడి హిల్స్. అండ్ నాతో పాటు సైమల్టేనియస్ గా మీరు కూడా మార్క్ చేసుకుంటున్నారు మీ మ్యాప్ లో అనుకుంటున్నాను. ఓకే, సో ప్లీజ్ మార్క్ చేసుకోండి. ఫస్ట్ మనకు వచ్చేది ఏంటిది జావిడి హిల్స్, తర్వాత వచ్చేది ఏంటిది జింజీ హిల్స్. ఓకే, ఆ తర్వాత మనకి వచ్చేది ఏంటి అంటే షెవ్రాయ్ హిల్స్. ఆ తర్వాత మనకి పంచమలై హిల్స్. ఓకేనా, తర్వాత మనకు వచ్చేది ఏంటంటే సిరుమరై హిల్స్ అన్నమాట. తర్వాత మనకు వచ్చేది సిరుమలై హిల్స్. ఆ తర్వాత మనకి ఇవి సిరుమలైకి కొంచెం పక్కకే మనకి పళని హిల్స్ ఉంటాయి. ఓకే, సిరుమలైకి పక్కనే మనకి పళని హిల్స్ ఉంటాయి. దాని కిందకి మనకి వరుషాంద్ హిల్స్ ఉంటాయి. కిందకి మనకి వరుష్నాథ్ హిల్స్ ఉంటాయి అన్నమాట. ఇది మనకి డిఫరెంట్ హిల్స్ ఏవైతే తమిళనాడులో ఉంటాయి. ఫస్ట్ జావిడి హిల్స్ ఉంటాయి, తర్వాత జింజీ హిల్స్ ఉంటాయి, తర్వాత షెవ్రాయ్ హిల్స్ ఉంటాయి, తర్వాత పంచమలై, ఆ తర్వాత సిరుమలై, పళని హిల్స్, వరుష్నాథ్ హిల్స్. ఇవి మనకి డిఫరెంట్ హిల్స్ ఇన్ తమిళనాడు. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు మన హైయెస్ట్ పీక్ ఆఫ్ తమిళనాడు ఏంటిది అంటే మనం ఇందాక చూసాం కదా, ఇక్కడ దూడబెట్ట అనేసి నీలగిరిలో కూడా హైయెస్ట్ అని అదే చూసాం కదా, ఇక్కడ ఉంటుంది అని దూడబెట్ట. అదే తమిళనాడు యొక్క హైయెస్ట్ పీక్ అన్నమాట. ఓకే, హైయెస్ట్ పీక్ ఆఫ్ తమిళనాడు ఏంటి అంటే దూడబెట్ట. అది పార్ట్ ఆఫ్ నీలగిరిలోని పార్ట్ అది. ఓకే, కానీ తమిళనాడు సైడ్ ఉండడం వల్ల హైయెస్ట్ పీక్ ఆఫ్ తమిళనాడు దూడబెట్ట అయింది. అండ్ నెక్స్ట్ ఒకసారి మళ్ళీ ఇది రివిజన్ చేసి ఆంధ్రప్రదేశ్కి వెళ్దాం. ఓకే, ఫస్ట్ ఏంటిది జావిడి హిల్స్, తర్వాత జింజీ హిల్స్, షెవ్రాయ్ హిల్స్, పంచమలై హిల్స్, సిరుమలై హిల్స్, పళని హిల్స్ అండ్ వరుష్నాథ్ హిల్స్. ఓకే, హైయెస్ట్ పీక్ వచ్చేసి మనకి ఏంటిది అంటే దూడబెట్ట అన్నమాట. హైయెస్ట్ పీక్ వచ్చేసి మనకి దూడబెట్ట. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వస్తే ఇక్కడ మనకి శేషాచలం. ఇక్కడ మనకి శేషాచలం హిల్స్ అన్నమాట. మనకి ఇప్పుడు పుష్ప మూవీ ఉంది కదా, ఆ హిల్స్ ఏంటిది, దానికి సంబంధించిన హిల్స్ ఏంటిది అంటే ఇదే శేషాచలం హిల్స్. దానికి పైన మనకి కొంచెం పైకే పాలకొండ హిల్స్. దీనికి కొంచెం పైకే మనకి పాలకొండ హిల్స్ అని ఉంటాయి అన్నమాట. సో ఇంకొంచెం పైకి వెళ్తే వెలికొండ, ఇంకొంచెం పైకి వెళ్తే వెలికొండ. అండ్ ఇక్కడ తెలంగాణకి ఆంధ్రాకి రెండిటికి కూడా జాయింట్ గా మనకి నల్లమల్ల హిల్స్ ఉంటాయి.
ఈ రెండిటికి జాయింట్ గా కూడా మనకి నల్లమల్ల హిల్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడే మనకి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టైగర్ రిజర్వ్ కూడా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొంచెం పైకి వెళ్తే అర్మకొండ హిల్స్ అని ఉంటాయి అన్నమాట. ఈ అర్మకొండ హిల్స్ లోనే మనకి జిందగడ్డ పీక్ అని ఉంటుంది. ఈ అర్మకొండ దాంట్లోనే మనకి జిందగడ్డ అని ఉంటుంది. ఇది హైయెస్ట్ పీక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మనకి అర్మకొండ హిల్స్ లోనే జిందగడ్డ అని ఉంటది, అది హైయెస్ట్ పీక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నమాట. ఓకే, ఎవరెవరైతే ఏపీఎస్సి రాయాలనుకుంటున్నారో ఇవన్నీ కూడా నీట్ గా క్లియర్ గా మ్యాప్ చేసుకోండి. సో ఇప్పుడు మనకి హైయెస్ట్ పీక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏంటిది అంటే జిందగడ్డ అన్నమాట. ఓకే, సో ఒకసారి మళ్ళీ ఏపీని రివైజ్ చేద్దాం. కింద మనకి శేషాచలం హిల్స్, తర్వాత పాలకొండ హిల్స్, తర్వాత వెలికొండ, తర్వాత నల్లమల్ల, తర్వాత మనకి ఇంపార్టెంట్ అర్మకొండలోనే మనకి ఒక పార్ట్ ఏంటి అంటే జిందగడ్డ అని ఉంటుంది, అది హైయెస్ట్ పీక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నమాట. ఓకేనా, సో నెక్స్ట్ వస్తే మనకి ఏంటి అంటే ఒడిస్సా. నెక్స్ట్ మనకి ఒడిస్సా, ఇక్కడ డియోమలి అని ఉంటుంది. ఒడిస్సాలో డియోమలి ఉంటుంది, అది హైయెస్ట్ పీక్ ఆఫ్ ఒడిస్సా అన్నమాట. ఒడిస్సాలో ఏముంటుంది అంటే డియోమలి ఉంటుంది, ఇది హైయెస్ట్ పీక్ ఆఫ్ ఒడిస్సా. ఆ తర్వాత ఈ పైన మహేంద్రగిరి ఉంటుంది, మహేంద్రగిరి ఉంటుంది అన్నమాట. మహేంద్రగిరి కూడా మీరు ఇందాక కుద్రేముఖ్ లాగా కర్ణాటకలో కుద్రేముఖ్ ఉంది కదా, సేమ్ అలానే మహేంద్రగిరి కూడా ఇంపార్టెంట్. ఇది ఎకనామికల్ జాగ్రఫీలో చాలా ఎక్కువ వస్తూ ఉంటుంది. సో ఈ పేర్లు అన్ని కూడా మీరు ఎట్లోకట్లా నేర్చుకోవాల్సిందే. మహేంద్రగిరి అనేది కూడా మనకి వన్ ఆఫ్ ద మినరల్ రిచ్ ఏరియా అన్నమాట. ఇది ఎక్కడ ఉంటుంది, ఒడిస్సాలో ఉంటుంది. తర్వాత కొంచెం పైకి వెళ్తే ఇక్కడ మనకి మలైగిరి, కొంచెం పైకి వెళ్తే ఇక్కడ మనకి మలైగిరి ఉంటుంది. ఆ పైన కంప్లీట్ ఇంకొంచెం పైకి వెళ్తే గర్జత్ హిల్స్ ఉంటాయి అన్నమాట. కొంచెం పైకి వెళ్తే గర్జత్ హిల్స్ ఉంటాయి. సో ఇవి మనకి సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పీక్స్ ఇన్ ఒడిస్సా అన్నమాట. అండ్ నెక్స్ట్ జార్ఖండ్ లో మీకు ఎక్కువ కష్టం ఉండదు, ఒకటే ఒక హిల్ ఉంటుంది ఇంపార్టెంట్ మనకి, పారస్నాథ్ అన్నమాట. దాని పేరేంటి అంటే పారస్నాథ్. ఓకే, అండ్ నెక్స్ట్ దీంతోని మనకి ఆల్మోస్ట్ సౌత్ అండ్ ఈస్టర్న్ ఇండియా అయితే మనకి కంప్లీట్ అయింది. ఓకే, ఒకసారి మళ్ళీ చెప్తాను వినండి. ఓనో ఛార్జింగ్ అయిపోతుంది. ఓకే, దీంట్లో చూడండి ఒడిస్సాలో మనకి కింద వచ్చేసి డియోమలి అన్నమాట, ఇది హైయెస్ట్ పీక్ ఆఫ్ ఒడిస్సా. కొంచెం పైకి వెళ్తే మనకి మహేంద్రగిరి ఉంటుంది, ఇంకా కొంచెం పైకి వెళ్తే మలైగిరి ఉంటుంది, ఇంకొంచెం పైకి వెళ్తే గర్జత్ హిల్స్ ఉంటుంది. జార్ఖండ్ లో మనం నేర్చుకోవాల్సింది ఓన్లీ పార్స్నాథ్ హిల్ అన్నమాట. జార్ఖండ్ లో మనం నేర్చుకోవాల్సింది ఓన్లీ పార్స్నాథ్ హిల్. ఇక్కడ రాజస్థాన్ దగ్గరికి రండి. రాజస్థాన్ లో మనకి ఏంటి అంటే అరావలి రేంజెస్ అంటాం కదా, సో అరావలి రేంజెస్ ఇదంతా ఉంటాయి అన్నమాట మనకి. అరావలి రేంజెస్ మామూలుగా అరావలి రేంజ్ అంటే ఓన్లీ రాజస్థాన్ లో ఉంటది అనుకుంటారు, లేదు, గుజరాత్ టచ్ అవుతుంది, రాజస్థాన్ టచ్ అవుతుంది, హర్యానా, ఢిల్లీ వరకు ఉంటుంది అనమాట. ఓకే, అరావలి అనేది మనకి ఎక్కడెక్కడ ఉంటుంది అంటే బేసిక్ గా గుజరాత్, రాజస్థాన్, హర్యానా అండ్ ఢిల్లీ, ఇదంతా కూడా మనకి అరావలి రేంజ్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను ఫస్ట్ లో చెప్పా కదా మీకు, అది ఫోల్డ్ మౌంటైన్ ఆర్ మనకి బ్లాక్ మౌంటైన్ అయి ఉండొచ్చు ఫ్యూ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఎగో, కానీ తర్వాత దాన్ని అంతా ఓల్డ్ ఏజ్ అయ్యే కొద్ది ఏమవుతుంది అంటే ఓన్లీ రిమైన్స్ మిగిలిపోతాయి, దాన్ని మనం రెసిడ్యువల్ మౌంటైన్ అని అంటాం అన్నాం కదా. సో అరావలి ఈజ్ వన్ సచ్ ఎగ్జాంపుల్ ఫర్ రెసిడ్యువల్ మౌంటైన్ అన్నమాట.
ఓకే, ఇది మనకి ఏంటి, రెసిడ్యుయల్ మౌంటైన్. ఇది చాలా ఓల్డ్ మౌంటైన్ యాక్చువల్గా. మనకి ఆల్మోస్ట్ ఎర్త్ పుట్టిన టైంలో ఫామ్ అయిన మౌంటైన్ అని కూడా చెప్పొచ్చు. ప్రీ క్యాంబ్రియన్ పీరియడ్ అంటారు దాన్ని. డోంట్ వరీ, జియోలాజికల్ స్కేల్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత, మళ్ళీ వేరే వేరే క్లాసెస్లో వస్తుంది అది, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఏంటి అంటే ఇది చాలా ఓల్డ్ మౌంటైన్, అంటే ఆల్మోస్ట్ ఎర్త్ పుట్టినప్పుడు ఇది ఫామ్ అయింది అని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, సో అంత ఓల్డ్ మౌంటైన్ కాబట్టి మనకి ఓన్లీ రిమైన్స్ మిగులుతున్నాయి అనమాట. అందుకే దీన్ని మనం ఏమంటాము అంటే రెసిడ్యుయల్ మౌంటైన్ అని అంటాం అనమాట. ఓకే, ఈ అరావలి మౌంటైన్స్ లోనే మనకి ఇక్కడ ఒక మౌంటైన్ పీక్ ఉంటుంది. దీని పేరేంటి అంటే గురు శిఖర్. దీని పేరేంటి అంటే గురు శిఖర్ అనమాట. ఇది హైయెస్ట్ పీక్ ఆఫ్ రాజస్థాన్ యాజ్ వెల్ యాజ్ హైయెస్ట్ పీక్ ఆఫ్ అరావలి. ఓకే, గురు శిఖర్ ఏంటి అంటే హైయెస్ట్ పీక్ ఆఫ్ రాజస్థాన్ యాజ్ వెల్ యాజ్ హైయెస్ట్ పీక్ ఆఫ్ అరావలి రేంజ్ అనమాట. ఓకేనా. నెక్స్ట్, ఇక్కడ గుజరాత్ దగ్గర ఇంకా మనకి రాజస్థాన్ లో అంతే అరావలి అండ్ గురు శిఖర్, రెండు మాత్రం తెలుసుకోవాలి. గుజరాత్కి వచ్చేసరికి ఏంటి అంటే ఇక్కడ రాజ్ పిప్లా, ఇక్కడ రాజ్ పిప్లా ఉంటుంది అనమాట. అండ్ ఇది గుజరాత్ లోనే కాదు, సారీ ఇక్కడ పైకి గుజరాత్ లోనే కాదు, గుజరాత్ ప్లస్ మధ్యప్రదేశ్ కి కనెక్ట్ అయి ఉంటుంది ఈ రాజ్ పిప్లా అనేది. ఓకే, గుజరాత్ ప్లస్ మధ్యప్రదేశ్ కి కనెక్ట్ అయి ఉంటుంది. ఇక్కడ ఉండదు, ఇక్కడ ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఇంకొక డ్రా చేస్తా చూడండి. బేసిక్ గా ఇదంతా ఏంటి అంటే మనకి సత్పురా, ఇదంతా మనకి ఎక్స్క్యూజ్ మీ, ఇదంతా కూడా మనకి సత్పురా రేంజ్ అనమాట. ఎక్స్క్యూజ్ మీ, ఇదంతా మనకి సత్పురా రేంజ్. కొంచెం పైనకి వెళ్తే ఇదంతా కూడా మనకి ఏంటి అంటే వింధ్యన్ రేంజ్. ఇదంతా కూడా మనకి ఏంటి అంటే వింధ్యన్ రేంజ్. ఈ కింద ఉండేది ఏంటి అంటే సత్పురా రేంజ్. ఓకే, పైది వింధ్యన్ రేంజ్, కిందది సత్పురా రేంజ్. ఈ మధ్యలో నుంచి మనకి నర్మదా రివర్ ఫ్లో అవుతూ ఉంటది అనమాట. ఈ మధ్యలో నుంచి మనకి నర్మదా రివర్ ఫ్లో అవుతూ ఉంటుంది. కింద సత్పురా రేంజ్, పైన వింధ్య రేంజ్. ఇదంతా మనకి ఏంటి మధ్యప్రదేశ్. ఈ ఏరియా అంతా కూడా మనకి ఏంటి అంటే బేసిక్ గా ఇది అంతా మధ్యప్రదేశ్ అనమాట. ఓకేనా. సో పైన వింధ్య రేంజ్ ఉంది, కింద సత్పురా రేంజ్ ఉంది, మధ్యలో మనకి నర్మదా అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. సో వింధ్య రేంజ్ లో ఏమేమి ఉన్నాయి అంటే, వింధ్య రేంజ్ లో మనకి ఈ ఎక్స్టెంట్ లో కైమూర్ అనే మౌంటైన్ రేంజ్ ఉంటుంది అనమాట. ఇది పార్ట్ ఆఫ్ వింధ్య రేంజ్ అంటే ఎస్, కైమూర్ రేంజ్ అనేది ఇట్స్ పార్ట్ ఆఫ్ వింధ్య రేంజ్ అనమాట. నెక్స్ట్ సత్పురాకి రండి. ఇంకా అంతే, వింధ్యాలో మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే కైమూర్. ఇప్పుడు సత్పురాకి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఏముంటది అంటే మైకాల్ రేంజ్. మనకి ఇక్కడ ఏముంటది అంటే మైకాల్ రేంజ్ ఉంటుంది. సత్పురా రేంజ్ లోనే మళ్ళీ మనకి మైకాల్ రేంజ్ ఉంటుంది. ఈ మైకాల్ రేంజ్ లో మనకి ఇంపార్టెంట్ ఏం తెలుసుకోవాలి అంటే అమర్కంటక్ ఉంటది అనమాట. ఏముంటది, అమర్కంటక్ ఉంటది. ఈ అమర్కంటక్ దగ్గర నుంచే మనకి నర్మదా అనేది ఫ్లో అవుతూ ఉంటుంది అనమాట. ఈ అమర్కంటక్ దగ్గర నుంచే మనకి నర్మదా స్టార్ట్ అవుతుంది. జస్ట్ గివ్ మీ ఎ మినిట్. ఓకే, నెక్స్ట్ ఈ మైకాల్ రేంజ్ లోనే మనకి ఏముంటది అమర్కంటక్ ఉంటుంది అనమాట. సో ఈ అమర్కంటక్ దగ్గర నుంచే మనకి నర్మదా రివర్ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఇంకొంచెం ఈ మైకాల్ రేంజ్ నుంచి ఇంకొంచెం యూతలికి వస్తే ఇక్కడ ఏముంటది అంటే దూప్గఢ్ ఉంటుంది. ఈ మైకాల్ రేంజ్ నుంచి మనకి ఇంకొంచెం పక్కకు వస్తే ఏముంటది దూప్గఢ్ ఉంటుంది. ఇదంతా కూడా సత్పురా రేంజ్ లోనే అనమాట. నెక్స్ట్ ఇంకొంచెం పక్కకు వస్తే ఆసిర్గర్ ఉంటుంది. ఇంకొంచెం పక్కకు వస్తే మనకి ఆసిర్గర్ ఉంటుంది. లాస్ట్ లో రాజ్ పిప్లా ఉంటుంది అనమాట. ఈ రాజ్ పిప్లా మనకి గుజరాత్ కి అండ్ ఆల్సో మధ్యప్రదేశ్, గుజరాత్ అండ్ మధ్యప్రదేశ్ రెండిటికి మధ్యలో ఉంటుంది అనమాట రాజ్ పిప్లా. రెండిటికి అటాచ్డ్ ఉంటుంది రాజ్ పిప్లా. కాకపోతే హైయెస్ట్ మౌంటైన్ ఆఫ్ గుజరాత్ ఏంటిది అంటే మనకి హైయెస్ట్ పీక్ ఆఫ్ గుజరాత్ ఏంటిది అంటే రాజ్ పిప్లా అని చెప్పాలన్నమాట. ఓకే, సో బేసిక్ గా మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి. ఇండియాలో మనకి
పైన వింధ్యన్ రేంజ్ ఉంటుంది, మధ్యప్రదేశ్ ఇది బేసిక్ గా. పైన వింధ్యన్ రేంజ్ ఉంటుంది, కింద సత్పురా రేంజ్ ఉంటుంది. పైన వింధ్యన్ రేంజ్ ఉంటుంది, కింద సత్పురా రేంజ్ ఉంటుంది అనమాట. వింధ్యన్ రేంజ్ లో మనకి ఇంపార్టెంట్ వచ్చేసి కైమూర్. ఈ కైమూర్ మనకి లిటిల్ గా పైన చూస్తుంటే ఈ ఉత్తరప్రదేశ్ ఏరియా ఉంది కదా, ఈ ఉత్తరప్రదేశ్ ఇది యూపీ అన్నమాట. ఇది యూపీ, ఇది బీహార్. ఓకే, ఈ ఉత్తరప్రదేశ్ అండ్ బీహార్ ఏరియాలో కూడా కొంచెం కొంచెంగా ఎక్స్టెండ్ అయ్యి ఉంటుంది. ఏంటిది ఆ కైమూర్ అనేది. ఓకే, కైమూర్ అనేది మనకి యూపీ అండ్ బీహార్ రెండింటికి కూడా ఎక్స్టెండ్ అయ్యి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకొంచెం ఇది కిందకు వస్తే మనకి సత్పురా ఉంటుంది. సత్పురాలో మైకాల్ రేంజ్, అమర్కంటక్. అమర్కంటక్ ఏంటి అంటే నర్మదా రివర్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ అమర్కంటక్ నేషనల్ పార్క్ కూడా ఉంటుంది. మనం ఎన్వైరన్మెంట్ చదివినప్పుడు చదవచ్చు దాన్ని. నెక్స్ట్ ఈ ధూప్గఢ్. ఈ ధూప్గఢ్ ఏదైతే ఉందో ఇది హైయెస్ట్ పీక్ ఆఫ్ మధ్యప్రదేశ్ అన్నమాట. ఓకే, ఈ ధూప్గఢ్ ఏదైతే ఉందో అదే మనకి హైయెస్ట్ పీక్ ఆఫ్ మధ్యప్రదేశ్. తర్వాత అసిర్గర్, ఆ తర్వాత రాజ్పిప్లా, ఇది హైయెస్ట్ పీక్ ఆఫ్ గుజరాత్. అండ్ నెక్స్ట్ ఇక్కడ గిర్నార్ కూడా ఉంటుంది. ఇక్కడ మనకి గిర్నార్ ఉంటుంది. గిర్నార్ మనకి ఇదేంటి అంటే నేషనల్ పార్క్ కూడా ఉంటుంది, ఏషియాటిక్ లయన్స్ ఉంటాయి అక్కడ. సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఎకోసిస్టమ్ ఇన్ గుజరాత్ అని కూడా చెప్పొచ్చు. గిర్నార్ అక్కడ ఉంటుంది. ఓకే, ఐ హోప్ ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్ విత్ రెస్పెక్ట్ టు దిస్ సెంట్రల్ ఇండియా. నెక్స్ట్ మహారాష్ట్రకి వెళ్దాం. బిఫోర్ గోయింగ్ టు దట్ చాలా ఎక్కువ న్యూ వర్డ్స్ అవుతున్నాయి మీకు. ఒక్కసారి మీకు ఓకేనా, క్లమ్జీగా ఉందా? ఐ జస్ట్ వాంట్ టు నో. యా, ఆంధ్ర హిల్స్ చూపిస్తాను. కాదు కాదు, కర్నూలు కాదు మనకి, అది తెలంగాణనే. ఓకే ఓకే, క్లియర్, గ్రేట్. ఆంధ్ర మ్యాప్ అడిగారు, చూపిస్తాను. యా, కష్టంగా ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ అసలు తెలియని వర్డ్స్ వస్తూ ఉంటాయి కాబట్టి కొంచెం కష్టంగానే ఉంటుంది. ఇప్పుడు జావేద్ అని, జవాడి హిల్స్ అనేది, జింజీ హిల్స్ అనేది. ఓకే, మీరు నాగర్ కర్నూల్ అని అడిగారా? ఓకే ఓకే, హ్యావ్ సీన్ దాట్. నాగర్ కర్నూల్ అంటే ఎస్ కరెక్ట్, నాగర్ కర్నూల్లోనే ఉంది అది. మనకి మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ ఆ ఏరియాలోనే ఉంటుంది. ఐ జస్ట్ థాట్ ఇట్స్ కర్నూల్. కర్నూల్ అంటే మళ్ళీ రాయలసీమ ఏరియాకి వస్తుంది. యా, చూపిస్తాను. టీ అండి, టీ ఈజ్ ఫేమస్ దేర్. ఓకే, ఇది మనకి ఆంధ్ర అండ్ తమిళనాడు మ్యాప్ చూడండి ఒకసారి. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్. ఇంకా మనకి మహారాష్ట్ర ఒక్కటే ఉంది, అది చూస్తే ఎవ్రీథింగ్ విల్ బి డన్. మౌంటైన్ రేంజెస్ మనకి కంప్లీట్ అయిపోతాయి. ఓకే, ఇది మనకి మహారాష్ట్ర. మహారాష్ట్రలో ఇక్కడ ఏంటి అంటే గావల్గర్ హిల్స్ ఉంటాయి. అండ్ దెన్ ఇక్కడ మనకి అజంతా రేంజ్ ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి అజంతా రేంజ్ ఉంటుంది. నెక్స్ట్ సత్మాల. ఈ సత్మాల రేంజ్ లోనే మనకి ఇక్కడ ఏంటి అంటే కల్సుబాయ్.
ఇది హైయెస్ట్ పీక్ ఆఫ్ మహారాష్ట్ర. అండ్ కల్సుబాయ్ ట్రెక్ అని కూడా అంటారు. ఇట్స్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ట్రెక్ ఇన్ అవర్ కంట్రీ. మన ఇండియా మొత్తానికి ఇట్స్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ట్రెక్ మనకి. చాలా బాగుంటుంది. సో ఇది ఏంటి అంటే చాలా ఎత్తులో ఉంటుందన్నమాట. సో హైయెస్ట్ పీక్ ఆఫ్ మహారాష్ట్ర ఇది. నెక్స్ట్ ఇంకొంచెం కిందకి వస్తే ఏంటి అంటే ఇక్కడ హరిశ్చంద్ర రేంజ్ ఉంటుంది. ఇంకోటి ఏంటి అంటే హరిశ్చంద్ర రేంజ్. అండ్ ఈ హరిశ్చంద్ర రేంజ్ లోనే మనకి పైన ఏముంటాయి అంటే మహాబలేశ్వరం. మహాబలేశ్వర్ అంటారు కదా. సో ఇట్స్ అగైన్ అనదర్ బ్యూటిఫుల్ ప్లేస్. సో ఈ మహాబలేశ్వర్ కూడా ఎక్కడ ఉంటుంది అంటే హరిశ్చంద్రలో ఉంటుంది అనమాట. ఓకే. సో బేసిక్ గా మహారాష్ట్రలో మనకి ఇక్కడ పైన ఏంటి అంటే వాహిల్గర్ హిల్స్ ఉంటాయి ఫస్ట్. ఆ తర్వాత అజంతా రేంజ్ ఉంటుంది. కిందకు వచ్చేసరికి సత్మాల. ఆ సత్మాల నుండి మనకి కల్సుబాయ్, ఇట్స్ హైయెస్ట్ పీక్ ఆఫ్ మహారాష్ట్ర. ఆ కిందకు వస్తే హరిశ్చంద్ర రేంజ్ ఉంటాయి. ఈ హరిశ్చంద్ర రేంజ్ లోనే మనకి ఏముంటాయి అంటే మహాబలేశ్వర్ ఉంటుంది అనమాట. సో ఐ హోప్ ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్. ఒక్కసారి చూద్దాము మీకు అసలు ఎంత ఉంది లేదు అనేది. పార్సనాథ్ హిల్స్ అండి, జార్ఖండ్ ఇస్ పార్సనాథ్ హిల్. ఐ జస్ట్ వాంట్ టు క్విక్లీ రీక్యాప్ ఎవ్రీథింగ్. జస్ట్ మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతాను, చూద్దాము ఎంతవరకు వస్తుంది అనేసి. ములయనగిరి చెప్పాను కదా, హైయెస్ట్ పీక్ ఆఫ్ కర్ణాటక ఇస్ ములయనగిరి. ఓకే. What is the highest peak of Rajasthan? Yeah, great. Guru Shikhar. And next, what's the highest peak of Odisha? Diomali, yes. Jindagadda is the highest peak of Andhra Pradesh. Jindagadda is the highest peak of Andhra Pradesh. Diomali, yeah, great. Next, what is the highest peak of Tamil Nadu? Dodabetta, yes, great. Next, what is the highest peak of Maharashtra? Kalsubai, yeah, great. Next, what's the highest peak of Madhya Pradesh? Dubgarh, yes, right, Dubgarh. ఓకే, గ్రేట్. ఇట్లనే ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళండి. ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ. కష్టంగా అనిపించిన తర్వాత ఈజీగానే ఉంటుంది. కొత్త కాబట్టి అలా అనిపిస్తూ ఉంటుంది. బట్ కీప్ ప్రాక్టీసింగ్, ఇట్ విల్ బికమ్ ఈజీ ఫర్ యూ. ఓకే. మన నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఏంటి అంటే విల్ సీ, జస్ట్ గివ్ మీ ఎ మినిట్. We'll see plains, coastal plains, basically, and just let me know one thing. ఈ రోజుకి మ్యాప్ పాయింటింగ్ చాలా ఎక్కువ అయింది, బికాజ్ ఐ నో మౌంటైన్స్ అనేది ఇట్స్ హ్యూజ్ థింగ్. మనం చాలా పెద్ద చాప్టర్ యాక్చువల్లీ మౌంటైన్స్. సో ఫ్యాక్ట్స్ అన్ని కూడా కంపైల్ చేసేసుకున్నాము. సో ఇప్పుడు కోస్టల్ ప్లెయిన్స్ లో పోర్ట్స్ ఈ రోజు చేద్దామా, పోర్ట్స్ ఎకనామికల్ జియోగ్రఫీలో చేద్దామా?
మళ్ళీ పోర్ట్స్ అంటే కూడా అగైన్ ఇట్స్ బిగ్ థింగ్, మళ్ళీ ఫ్యాక్ట్స్ ఎక్కువ ఉంటాయి. ఈ రోజే చేద్దామా? ఓకే. ఐ వాంట్ టు హ్యావ్ ఎ మెజారిటీ ఒపీనియన్. టుడే ఓకే గ్రేట్. సైమల్టేనియస్ గా ప్లేన్స్ తో పాటు మనం పోర్ట్స్ కూడా చూద్దాం. నో ఇట్స్ నాట్ మై విష్, బికాజ్ హ్యాండ్లింగ్ కెపాసిటీ ఏదైతే ఉందో అది మీరే చూడాలి కాబట్టి నేను చెప్పగలను. రిసీవింగ్ కెపాసిటీ అనేది ఈ రోజుకి ఎక్కువ అవుతుందా ఓకేనా అనేది మీరు చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ సీ ఓకే ఓకే. ఇన్ ద మీన్ వైల్ నేను చెప్తూ ఉంటాను. ఫస్ట్ కోస్టల్ ప్లేన్స్ థియరీ కంప్లీట్ చేస్తాను. విల్ సీ లేటర్. ఓకే. మీరు ఏంటి మీ డెసిషన్ అనేది నాకు మెసేజ్ చేయండి. టిల్ దెన్ నేను ఇదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఓకే. ఇది మనకి ప్లేన్స్ అన్నమాట. ఇది మనకి ప్లేన్స్. సో ఇక్కడ మనకి ఇదంతా కూడా గుజరాత్ ఏరియా. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇదంతా కూడా గుజరాత్ ఏరియా. అండ్ ఇది గుజరాత్ దగ్గర నుంచి కింద కేరళ వరకు కూడా దీన్ని మనం ఏమంటాము అంటే వెస్టర్న్ కోస్టల్ ప్లేన్ అంటాం అనమాట. గుజరాత్ దగ్గర నుంచి కింద కేరళ వరకు కూడా కంప్లీట్ గా మనకి వెస్టర్న్ కోస్టల్ ప్లేన్ అంటాం. అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ చూసారా తమిళనాడు దగ్గర నుంచి పైన ఒడిస్సా, వెస్ట్ బెంగాల్ వరకు దీన్ని ఏమంటాము అంటే ఈస్ట్ కోస్టల్ ప్లేన్ అంటాం. ఓకే. ఇదంతా మనకి వెస్ట్ కోస్టల్ ప్లేన్, ఇదంతా కూడా మనకి ఈస్ట్ కోస్టల్ ప్లేన్. అగైన్ మనకి వెస్ట్ కోస్టల్ ప్లేన్ అనేది ఏంటి అంటే డివైడ్ అవ్వడం జరిగింది అనమాట. ఓకే. ఇదంతా కూడా మనకి డివైడ్ అవ్వడం జరిగింది. ఎక్కడి నుంచి ఎక్కడికి ఎలా డివైడ్ చేశారు అంటే బేసిక్ గా ఇక్కడ చూసారా పైనదంతా ఇది కచ్. ఓకే. కచ్, కతియావార్, గుజరాత్ ప్లేన్స్ ఇదంతా కలిపేసి మనకి ఏంటి అంటే కచ్ ప్లేన్స్ అన్నమాట. ఇదంతా కూడా మనకి బేసిక్ గా కచ్ కోస్ట్. అండ్ నెక్స్ట్ ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది అంటే ఆల్మోస్ట్ దమాన్ అనే ఏరియా వరకు ఉంటుంది. ఇది మనకు ఎక్కడి వరకు ఉంటుంది, దమాన్ అనే ఏరియా వరకు ఉంటుంది అనమాట. ఈ కింద చూసారా ఈ పర్పుల్ కలర్ షేడ్ లో ఉన్నదంతా కూడా కొంకన్ కోస్ట్ అన్నమాట. ఓకే. ఇది మనకి దమాన్ ఏరియా. దమాన్ ఏరియా నుంచి గోవా వరకు ఉంటుంది. దమాన్ ఏరియా నుంచి గోవా వరకు ఉంటుంది. కెనడా కోస్ట్ చూసారా ఈ కెనడా కోస్ట్ ఏదైతే ఉందో గోవా నుంచి మనకి ఇది మంగళూరు వరకు ఉంటుంది. ఓకే. గోవా నుంచి మంగళూరు వరకు ఉంటుంది. అగైన్ మంగళూరు నుంచి కింద కన్యాకుమారి వరకు, కింద కన్యాకుమారి వరకు మనకేంటి అంటే మలబార్ కోస్ట్ ఉంటుంది. ఓకే. అండ్ ఇక్కడ మీరు ఇంకొకటి కూడా నేను చెప్తాను, అబ్జర్వ్ చేయండి క్లియర్ గా. ఈ కోస్ట్ అంతా కూడా ఆల్మోస్ట్ లోపలికి ఇంత ఏరియా ఉంది. ఈ ఆరెంజ్ కలర్ చూసినా, లైట్ లావెండర్ చూసినా, ఈ టర్కోయిస్ చూసినా మనకి అదంతా ఎట్లా ఉంది అంటే లోపల వరకు ఉంది బార్డర్స్. ఈ పర్పుల్ కలర్ చూడండి కంకన్ కోస్ట్ కొంచెం ఈ దమన్ ఏరియా దగ్గర నుంచి గోవా ఏరియా దగ్గరకు వచ్చేసరికి నారో అవుతూ వస్తుంది, అంటే చిన్నగా అవుతూ వస్తుంది. ఇక్కడ చూసారా ఎంత ఉందో ఈ కోస్ట్ చిన్నగా తగ్గింది గోవా దగ్గరికి వచ్చేసరికి. ఓకే. ఈ కన్నడ కోస్ట్ ఏదైతే ఉందో ఇది ఇంకా తగ్గింది అనమాట. సో అన్నిటికన్నా ఈ ఇటు సైడ్ వెస్టర్న్ సైడ్ లో నారోవర్ కోస్ట్ ఏది అని అడిగితే కన్నడ కోస్ట్ అన్నమాట. అన్నిటికన్నా చిన్న నారోవర్ సైజ్ లో నేను చెప్పేది నారోవర్ ఏం కోస్ట్ అంటే కన్నడ కోస్ట్. చూసారా దీని విడ్త్ చాలా తక్కువ ఉంది. సో నారోవర్ కోస్ట్ ఇస్ కన్నడ కోస్ట్ అన్నమాట. మళ్ళీ మలబార్ కోస్ట్ చూసారా పైటికి వస్తుంది, అంటే ఐ మీన్ లోపలికి వెళ్తుంది అనమాట. అగైన్ ఇట్స్ అ వైడర్ కోస్ట్. మనకు ఓన్లీ కన్నడ కోస్ట్ మాత్రమే మనకి ఇది ఏమైంది అంటే కొంచెం నారో అవ్వకుండా వచ్చింది. ఓకే. అండ్ నెక్స్ట్ అగైన్ ఇక్కడ కన్యాకుమారి నుంచి మనకి ఇక్కడ కృష్ణా గోదావరి డెల్టా వరకు మనకి ఏంటి అంటే కోరమండల్ కోస్ట్ అన్నమాట. మన కన్యాకుమారి నుంచి ఇక్కడ కృష్ణా గోదావరి డెల్టా కనిపిస్తుందా, ఈ కృష్ణా గోదావరి డెల్టా వరకు మనకి ఇది కోరమండల్ కోస్ట్ అంటారు. ఓకే. మోస్ట్ ఆఫ్ ద తమిళనాడు మొత్తం దీంట్లో కవర్ అయిపోద్ది. అ లిటిల్ పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఓన్లీ అ లిటిల్ పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మాత్రమే దీంట్లో కవర్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ కృష్ణా గోదావరి బెల్ట్ దగ్గర నుంచి కూడా ఆల్మోస్ట్ మహానది, ఇక్కడ మహానది కనిపిస్తుందా, ఈ మహానది ఏరియా కృష్ణా గోదావరి నుంచి మనకి మహానది ఏరియా వరకు నార్థన్ సర్కాజ్ అంటారు అనమాట. దీనికి ఎందుకు నార్థన్ సర్కాజ్ అని పేరు వచ్చింది అంటే బేసిక్ గా బ్రిటిషర్స్ ఉన్న టైంలో దీన్ని అడ్మినిస్ట్రేటివ్ రీజియన్ గా వాళ్ళు తీసుకున్నారు.
ఈ కృష్ణా గోదావరి బెల్ట్ నుంచి మహానది బెల్ట్ వరకు దాన్ని వాళ్ళు రూల్ చేసే వాళ్ళు అనమాట. అందుకే దీనికి నార్దర్న్ సర్కస్ వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ కోసం పెట్టుకున్న పేరే కోస్ట్ పేరు అయిపోయింది. ఓకే. అండ్ నెక్స్ట్ పైన ఇక్కడ ఇంకా మహానది నుంచి మనం ఇక్కడ సుందర్బన్స్ ఏరియా చూసాం కదా నిన్న, అదే గంగా బ్రహ్మపుత్ర డెల్టా అని చెప్పాము. సో అక్కడ వరకు కూడా మనకి ఏంటి అంటే ఉత్కల్ ప్లెయిన్స్ అన్నమాట. ఓకే, మహానది నుంచి ఆల్మోస్ట్ ఇంకా పైన వరకు కూడా ఇదంతా ఉత్కల్ ప్లెయిన్స్. సో బేసిక్ గా డివిజన్ అర్థమైంది అనుకుంటున్నా. ఈ పైన అంతా మనకి గుజరాత్ కోస్ట్, కిందకి వచ్చేసరికి కొంకన్ కోస్ట్, ఈ కింద మనకి కెనరా కోస్ట్, అండ్ వెస్టర్న్ లో మనకి అన్నిటికన్నా నారోవర్ ఏంటి అంటే ఈ కెనడా కోస్ట్, తర్వాత మలబార్ కోస్ట్, ఇటు వచ్చేసరికి మనకి కోరమండల్ కోస్ట్, నార్దర్న్ సర్కాస్ అండ్ ఉత్కల్ ప్లెయిన్స్ అన్నమాట. ఓకే, ఐ హోప్ ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్ టిల్ నౌ. ఇప్పుడు మనం కొంచెం థియరీ వైపుకి వెళ్దాం, అంటే ఏ ప్లేన్స్ ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పేసి. ఫస్ట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ కచ్ ఉంది కదా, అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. మామూలుగా ఇంతకు ముందు గుజరాత్ ఎట్లా ఉండేది అంటే మనకి జస్ట్ ఇలా ఉంచి ఇలా ఉండేది అనమాట, జస్ట్ కొంచెమే వచ్చి ఇలా ఉండేది. ఇక్కడ మనకి కచ్ ఉండేది, ఇక్కడ కచ్ ఉండేది కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అగో నేను చెప్తున్నా. అంటే ఇక్కడ కచ్ ఉండేది అనమాట. తర్వాత ఏమైంది అంటే ఇక్కడ నుంచి లూని రివర్ అనేది వస్తుంది. ఇక్కడ నుంచి ఏమొస్తుంది, లెట్ మీ చేంజ్ ద మార్క్ కలర్. ఇక్కడ నుంచి మనకి లూని రివర్ వస్తుంది అనమాట. సో ఇక్కడ నుంచి లూని రివర్ రావడం వల్ల ఏమైంది అంటే అది సెడిమెంట్స్, మనం చూసాం ఆల్రెడీ, ఏ రివర్ అయినా సరే సెడిమెంట్స్ అనేది తీసుకొని వస్తూ ఉంటది. ఇన్ ఎ సిమిలర్ వే మనకి లూని రివర్ కూడా సెడిమెంట్స్ అనేది తీసుకొని వస్తూ ఉంటుంది అనమాట. దానివల్ల ఏమైంది అంటే ఇది ఐలాండ్, ఇంతకుముందు జస్ట్ కచ్ అనేది ఒక స్మాల్ ఐలాండ్ గుజరాత్ కోస్ట్ కి అతుక్కొని ఉండేది అనమాట. సో ఇది తెచ్చిన సెడిమెంట్స్ వల్ల ఏమైంది అంటే ఇక్కడ ఒక ఏరియా లాగా ఫామ్ అయిపోయింది. సో చిన్నగా ఇలా ఉన్న మ్యాప్ కాస్త మనకి ఏమైందంటే ఇలా అయింది, అంటే ఎక్స్టెండ్ అయింది. ఓకే, ఇంతకుముందు జస్ట్ ఇక్కడ వరకే ఉండేది, ఆ ఇది కాస్త మనకి ఎక్స్టెండ్ అయింది అనమాట. సో ఈ ఏరియా మనకి ఇప్పుడు ఏమైంది అంటే కచ్ అయింది. ఇంతకుముందు జస్ట్ ఐలాండ్ లాగా ఉండేది, లూని రివర్ తీసుకుని వచ్చిన సెడిమెంట్స్ ద్వారా మనకి ఇది ఏమైంది అంటే కచ్ ఏరియా అయింది. అందుకే లూని రివర్ మనకి ఇక్కడ వరకే కనిపిస్తుంది, కచ్ ఏరియాలో లూని రివర్ మనకి డిసపియర్ అయిపోద్ది అనమాట. వన్స్ ఇట్ రీచెస్ కచ్ ఇది మనకి డిసపియర్ అయిపోతుంది, ఎందుకంటే దాని సెడిమెంట్స్ తోనే మనకి ఇది ఫామ్ అవ్వడం వల్ల అనమాట. మనకి ఇదంతా ఎక్కడ ఉంటుంది, గుజరాత్ లో ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెస్ట్ కోస్టల్ ప్లెయిన్స్ లో మనకి ఫస్ట్ వచ్చేది కచ్. ఓకే, ఇది ఎక్కడ ఉంటుంది, గుజరాత్ లో ఉంటుంది. మామూలుగా మనకి గ్రేట్ రన్ ఆఫ్ కచ్, లిటిల్ రన్ ఆఫ్ కచ్ అని అంటారు కదా, అది ఇదే అనమాట. సో ఇక్కడ మనకి 2 ఏరియాస్ గా డివైడ్ అయ్యి ఉంది, గ్రేట్ అండ్ లిటిల్ రన్ ఆఫ్ కచ్ అంటారు దీన్ని. అండ్ ఈ ఏరియా ఎలా ఉంటది అంటే మార్షీ ఉంటది అనమాట, మార్షీ ల్యాండ్. అంటే మీకు మొన్న నేను చెప్పా కదా తెరాయ్ బెల్ట్ ఎలా ఉంటది అని చెప్పాను, మార్షీ ఉంటుంది అంటే మనకి మెత్తగా ఉంటుంది అని చెప్పా కదా. సో ల్యాండ్ అనేది అలా ఉంటుంది, ఎందుకంటే ఈ సెడిమెంట్స్ తో ఫామ్ అయింది. ఇది కూడా తెరాయ్ గుర్తుందా, తెరాయ్ కూడా అంతే సెడిమెంట్స్ తో ఫామ్ అయింది కదా మనకి. సో అది కూడా మార్షీ ఉంది. ఈ కచ్ ఏరియా కూడా మనకి ఎలా ఉంటుంది అంటే మార్షీగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఉండే సాయిల్ కూడా ఎలా ఉంటుందంటే చాలా ఎక్కువ మనకి వాటర్ కెపాసిటీ, అంటే వాటర్ హోల్డింగ్ కెపాసిటీ చాలా ఎక్కువ ఉంటుంది, చాలా మెత్తగా ఉంటుంది అనమాట. అందుకే ఇది మార్షీ ల్యాండ్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇది సెలైన్ ఉంటుంది, ఇది చాలా ఎక్కువ సెలైన్ ఉంటుంది అనమాట. అందుకే సెలైన్ గ్రాస్ ఇక్కడ పండుతుంది. అండ్ మామూలుగా మనం రాజస్థాన్ చూసాం కదా, రాజస్థాన్ లో మనం ఏం మాట్లాడుకున్నాం, లెస్ దెన్ 25 సెంటీమీటర్స్ ఆఫ్ యాన్యువల్ రెయిన్ఫాల్ ఉంటది కాబట్టి అక్కడ డెజర్ట్ ఉంది అని చూసాం. సో అక్కడ అందుకనే సెలైన్ ఉంటుంది అని చూసాం. ఇక్కడ ఏంటి అంటే బికాస్ ఆఫ్ దిస్ సీ వాటర్ ఏదైతే మనకి ఇక్కడ అరేబియన్ సీ వాటర్ వల్ల వచ్చిందో దాని వల్ల మనకి ఇక్కడ ఏంటి అంటే దాని వల్ల మనకి సాలినిటీ ఉంటుంది, నాట్ బికాస్ ఆఫ్ దిస్ యాన్యువల్ రెయిన్ఫాల్ వల్ల కాదు. ఇక్కడ మనకి ఓషన్ రివర్ వల్ల ఇక్కడ మనకి సాలినిటీ అనేది ఉంటుంది అనమాట. అండ్ అక్కడ మనకి చెట్లు అనేవి ఎక్కువ ఉండవు, కనిపిస్తాయి. అక్కడ ఫారెస్ట్ ఏరియా ఏముండదు, కానీ ఇక్కడ మనం ఏం చూస్తున్నాం, గ్రాస్ కనిపిస్తుంది మనకి ఇక్కడ. అండ్ దీన్నే మనకి ఏంటి అంటే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్రాస్ ల్యాండ్ అనమాట ఇది. ఈ సెలైన్ గ్రాస్ ల్యాండ్ లో పండే దాన్ని ఏమంటాము అంటే బన్నీ గ్రాస్ ల్యాండ్స్ అంటారు అనమాట. దీన్నే మనకి
బన్నీ గ్రాస్ ల్యాండ్స్ అంటారు. మీకు అడుగుతారు క్వశ్చన్, బన్నీ గ్రాస్ ల్యాండ్ అనేది మనకి ఎక్కడ ఉంటుంది అని. ఇది గుజరాత్ ఏరియాలో ఉంటుంది అనమాట. ఓకే, ఇది మనకి ఎక్కడ ఉంటుంది? గుజరాత్ ఏరియాలో ఉంటుంది. అండ్ ఇట్స్ మోస్ట్లీ సెలైన్ గ్రాస్ ల్యాండ్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే దీన్నే మనము వైట్ డెజర్ట్ అని కూడా అంటాం అనమాట. దీన్నే మనం వైట్ డెజర్ట్ అంటాం. ఎందుకు అంటే ఈ ఓషనిక్ వాటర్ వల్ల సెలైనిటీ ఏదైతే వచ్చిందో దాని వల్ల ఈ వైట్ డెజర్ట్ అనేది ఫామ్ అవుతుంది. మామూలుగా ఇప్పుడు మనం యూట్యూబ్ లో కానీ లేకపోతే మీరు ఎనీ సోషల్ మీడియాలో ఇఫ్ ఇన్ కేస్ రీల్స్ చూస్తున్నప్పుడు ఏంటి అంటే మంచి బ్యూటిఫుల్ ప్లేస్ ఆఫ్ వైట్ కలర్ సాయిల్ మధ్యలో రోడ్ వెళ్తున్నట్టు ఉంటుంది. సో అదే ఈ కచ్ ఏరియా అన్నమాట. అందుకే అది వైట్ డెజర్ట్ అని కూడా పిలుస్తారు. డెజర్ట్ అని పిలిచినంత మాత్రాన అక్కడ రెయిన్ఫాల్ తక్కువ ఉంటుంది అని కాదు. అండ్ ఇక్కడ మనకి ముందే చెప్పా, ఇక్కడ గ్రాస్ పండుతుంది. గ్రాస్ పండుతుంది అంటే మాత్రం అది డెజర్ట్ కాదు. సో ఇది ఏ ఏరియా కిందకు వస్తుంది అంటే సెమీ అరిడ్. సెమీ అరిడ్. అస్సలు స్ట్రెస్ తీసుకోవద్దు. డెజర్ట్ అంటే అరిడ్ అంటారు, గ్రాస్ ల్యాండ్ కిందకు వస్తుంటే సెమీ అరిడ్ అంటారు. అది మళ్ళీ మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటేషన్స్ వచ్చినప్పుడు చూద్దాం. జస్ట్ ఇప్పుడు తెలుసుకోండి అంతే. ఏంటి అంటే డెజర్ట్ ఏరియా అంటే చాలా తక్కువ రెయిన్ఫాల్ ఉంటుంది. దానికన్నా కొంచెం ఎక్కువ రెయిన్ఫాల్ ఉండే ఏరియాని మనము గ్రాస్ ల్యాండ్స్ అని అంటాము. అంతే, జస్ట్ అక్కడి వరకు తెలుసుకోండి. నెక్స్ట్ ఇది ఏంటి, మనకి వైట్ డెజర్ట్ అని కూడా పిలుస్తారు అనమాట. అండ్ ఇక్కడ వెజిటేషన్ కూడా తక్కువ, ఓన్లీ గ్రాస్ ల్యాండే ఉంది కదా. సో మోస్ట్లీ వెజిటేషన్ కూడా మనకి తక్కువ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు కచ్ అయిపోయింది, అంటే పైన ఉండే ఏరియా అయిపోయింది. ఈ కింద ఉండే ఏరియా ఏదైతే ఉందో దాన్ని కాతియావార్ అంటారు అనమాట. దాన్ని ఏమంటారు? కాతియావార్ అంటారు. ఇక్కడ ఉంది కదా ఈ ఏరియా అంతా కూడా మనకి ఏమంటారు అంటే కాతియావార్ అంటారు అనమాట. ఇక్కడే మనకి గిర్నార్ హిల్స్ ఉంటాయి అని చెప్పాను ఇందాక. అండ్ నెక్స్ట్ గిర్ నేషనల్ పార్క్ ఉంటుందని చెప్పాను. అదంతా కూడా ఎక్కడ ఉంటుంది అంటే ఈ కాతియావార్ రీజియన్ లో ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ చూసుకుంటే గుజరాత్ ప్లేన్స్. ఈ గుజరాత్ ప్లేన్స్ చూసారా, మీకు ఈ బ్లూ కలర్ లైన్స్ కనిపిస్తూ ఉంటాయి, చిన్నవి, చాలా చిన్నవి అసలు. ఓకే, ఇక్కడ చాలా చిన్నగా ఇది ఒక తాపీ రివర్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి వస్తుంది నర్మదా రివర్, ఇక్కడ నుంచి వస్తుంది మాహీ రివర్, ఇక్కడ నుంచి వస్తుంది సాబర్మతి రివర్. ఇది మళ్ళీ మనం డ్రైనేజ్ లో చదువుతాం. జస్ట్ ఇప్పుడు నేను ఏంటి అంటే ఇక్కడ రివర్స్ ఎక్కువ ఉన్నాయని చూపించడానికి ఇండికేట్ చేస్తున్నా అంతే. ఏంటి అంటే ఈ ఏరియా అంతా మనకు చూస్తే చాలా ఎక్కువ రివర్స్ వస్తున్నాయి ఇక్కడికి. అంటే ఏంటి దీని అర్థం? ఇది చాలా ఎక్కువ ఫర్టైల్ ఉంది రీజియన్, చాలా రివర్స్ ఉన్నాయి. యాజ్ వెల్ యాజ్ ఇంకొకటి ఏంటి అంటే మొన్న మనం చూసాం కదా, ఇండియా మూవ్ అవుతూ వస్తుంది ఓవర్ ద మిలియన్స్ ఆఫ్ ఇయర్స్. మనకి కింద గోంద్వానా ల్యాండ్ నుంచి పైకి మూవ్ అవుతూ వస్తుంది అని చూసాం కదా. గోంద్వానా ల్యాండ్ నుంచి పైన యురేషియన్ ప్లేట్ కి మూవ్ అవుతూ వచ్చింది. ఆ పిక్చర్ గుర్తుందా మీకు? ఇమాజినేషన్ లోకి వస్తుందా? సో ఐ హోప్ ఇట్స్ వస్తుంది. సో ఏంటి అంటే గోంద్వానా ల్యాండ్ నుంచి యురేషియాకి వెళ్లే మధ్యలో ఏమవుద్ది అంటే ఒకేసారి వెళ్ళిపోలేదు కదా, వెళ్ళిపోవడానికి సర్టన్ మిలియన్ ఆఫ్ ఇయర్స్ తీసుకుని ఉంటది. సో మధ్యలో ఏంటి అంటే ఒక చిన్న ఐలాండ్ ఉంది అన్నమాట. దాని పేరు రీయూనియన్ ఐలాండ్. దాని పేరు ఏంటంటే రీయూనియన్ ఐలాండ్. కింద నుంచి పైన ట్రావెల్ చేస్తున్న దాంట్లో మధ్యలో ఒక ఐలాండ్ వచ్చింది, దాని పేరు రీయూనియన్ ఐలాండ్. దాని మీద నుంచి వెళ్తున్నప్పుడు ఏమైంది అంటే అది ఎరప్ట్ అయింది, వాల్కనిక్ ఎరప్షన్ జరిగింది దీంట్లో. ఓకే, రీయూనియన్ ఐలాండ్ దగ్గర వాల్కనిక్ ఎరప్షన్ జరిగింది. కరెక్ట్ గా అప్పుడు ఇండియా అనేది ఇక్కడ ఉండింది అనమాట, దీని మీద ఉండింది. సో దాని వల్ల మనకి ఏంటి అంటే ప్రెసెంట్ ఉన్న డెక్కన్ ప్లాట్యూ ఫామ్ అయింది అనమాట. ఓకే, ప్రెసెంట్ ఉన్న డెక్కన్ ప్లాట్యూ మనకి ఏదైతే ఈ వాల్కనిక్ ఎరప్షన్ జరిగిందో దాని వల్ల మనకి డెక్కన్ ప్లాట్యూ అనేది ఫామ్ అయింది. అందుకే మోస్ట్లీ ఈ ఏరియాలో మనకి బెసాల్టిక్ సాయిల్ దొరుకుతుంది అనమాట. బెసాల్టిక్ రాక్. అండ్ ఆ సాయిల్ చూస్తే నల్ల మట్టి అంటారు కదా, బ్లాక్ సాయిల్, బ్లాక్ లావా సాయిల్ అంటారు టు బి ఫ్రాంక్. దాది మనకి ఇదంతా కూడా దొరుకుతుంది ఎక్కడ? ఈ డెక్కన్ ప్లాట్యూ అంతా కూడా. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ దిస్ వాల్కనిక్ ఎరప్షన్ ఇన్ ద రీయూనియన్ ఐలాండ్. మన ఇండియా ట్రావెల్ చేస్తూ వస్తున్నప్పుడు కరెక్ట్ దీని మీద ఉన్నప్పుడు ఇది ఎరప్షన్ జరిగింది అనమాట. ఎరప్షన్ జరగడం వల్ల మనకి డెక్కన్ ప్లాట్యూ అనేది బెసాల్టిక్ రాక్ తోని ఫామ్ అయింది. ఐ హోప్ ఇది కూడా క్లియర్ అయింది అనుకుంటున్నాను. సో ఇప్పుడు గుజరాత్ ఈ ప్లేన్స్ కూడా ఏంటి అంటే ఈ గుజరాత్ ప్లేన్స్ కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఏరియా ఆఫ్ ద డెక్కన్ ప్లాట్యూ. ఇది కూడా మనకి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఏరియా ఆఫ్ డెక్కన్ ప్లాట్యూ. సో ఇప్పుడు
ఇది చూసుకుంటే ఏంటి అంటే రివర్ వాటర్ బాగా వస్తున్నాయి, రైట్? గుజరాత్ ప్లెయిన్స్ గురించి మనం రాసుకుంటున్నాం. ఆల్రెడీ చూసాము వేరియస్ రివర్ వాటర్ బాడీస్ ఇక్కడ వస్తున్నాయి. వేరియస్ రివర్ వాటర్ ఇక్కడ మనకి కనిపిస్తుంది. అండ్ దెన్ దానికి కిందకి వెళ్తే ఏంటి అంటే మనకి బ్లాక్ లావా సాయిల్ కూడా ఇక్కడ ఎక్కువ ఉందన్నమాట. ఎందుకు బ్లాక్ లావా సాయిల్ ఎక్కువ ఉంది అంటే ఎక్స్ప్లెనేషన్ ఆల్రెడీ ఇక్కడ నేను ఇచ్చాను. వచ్చేటప్పుడు మనకి వాల్కనిక్ ఎరప్షన్ అవ్వడం వల్ల బెసాల్టిక్ లావా సాయిల్ మనకి అయింది, అదే బ్లాక్ లావా సాయిల్ అన్నమాట. సో దాని వల్ల ఏమవుతుంది అంటే దీంట్లో కల్టివేషన్ అనేది చాలా బాగా జరుగుతుంది. ఈ రెండు కలిపి మనకి ఈ ఏరియాని మోస్ట్ ఫర్టైల్ రీజియన్ చేసింది అనమాట. ఈ రెండు కలిపి మనకి ఈ ఏరియాని మోస్ట్ ఫర్టైల్ రీజియన్ చేయడం జరిగింది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ అందుకే మనకి కాటన్ ప్రొడక్షన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఇక్కడ అందుకే మనకి కాటన్ ప్రొడక్షన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఇక్కడ గుజరాత్ ప్లెయిన్స్ లో. నెక్స్ట్, సో ఐ హోప్ ఇట్స్ క్లియర్ ఫర్ యూ. ఇప్పుడు గుజరాత్ ప్లెయిన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే మనం నిన్న కోస్టల్ ఏరియా లెంత్ చూసినప్పుడు కూడా చూసాం. సో లార్జెస్ట్ ఎక్కడ ఉంది? గుజరాత్ కి ఉంది. గుజరాత్ కి మనకి వన్ ఆఫ్ ద కాదు, టాప్ లాంగెస్ట్ మనకి ఏంటి అంటే కోస్టల్ ఏరియా ఉంది. అండమాన్ నికోబార్ ని కన్సిడర్ చేయకపోతే, ఓన్లీ మెయిన్ ల్యాండ్ ఇండియాని కన్సిడర్ చేస్తే గుజరాత్ అనేది మనకి లాంగెస్ట్ కోస్టల్ ఏరియా ఉన్న ప్లేస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి కొంకన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది అని చెప్పాను. ఇక్కడ డమాన్ అనే ఏరియా దగ్గర నుంచి కింద గోవా వరకు ఈ కోస్ట్ అంతా కూడా మనకి కొంకన్ కోస్టే. కొంకన్ కోస్ట్ మొత్తం కూడా మనకి మహారాష్ట్ర ఏరియాలో ఉంటుంది. కొంకన్ కోస్ట్ మొత్తం కూడా మనకి ఎక్కడ ఉంటుంది అంటే మహారాష్ట్ర ఏరియాలో ఉంటుంది అనమాట. ఓకే, కొంకన్ కోస్ట్ ఇది ఏంటి అంటే ఇక్కడ ఫిషర్మెన్ కమ్యూనిటీ చాలా ఎక్కువ సర్వైవ్ అవుతూ ఉంటారు. ఇక్కడ మనకి ఫిషర్మెన్ కమ్యూనిటీ చాలా ఎక్కువ సర్వైవ్ అవుతూ ఉంటారు అనమాట. ఇట్స్ దర్ ఫ్రెండ్లీ కోస్ట్ అంటారు కదా, అలాంటి కోస్ట్ ఇది. ఓకే, అండ్ ఇక్కడ మనం ఆల్రెడీ చూసాము ఇది నారో కోస్ట్ అవుతూ ఉంటది. మనం పైన డమాన్ నుంచి కింద గోవాకి వెళ్ళే కొద్దీ ఇది ఎట్లా ఉంటది అంటే నారో కోస్ట్ అవుతూ ఉంటది అనమాట. ఇట్ బికమ్స్ narrower towards Goa. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పోర్ట్స్ ఉంటాయి. ఓకే, అది ఏంటిది అంటే నవాసేవ, న్యూ ముంబై పోర్ట్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అసలు మనకి ఇండియాలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పోర్ట్స్ ఇన్ ఇండియా ఏంటి అంటే నవాసేవ పోర్ట్. ఇది ఎక్కడ ఉంటుంది అంటే సేమ్ ఇదే కొంకన్ కోస్ట్ లో మనకి ఈ పోర్ట్ ఉంటుంది అనమాట. అండ్ దీంట్లో ఇంకో కొన్ని ఇంపార్టెంట్ కోస్ట్లు ఏమేమి ఉన్నాయి అంటే ఫస్ట్ వచ్చేసి సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కోస్ట్ రత్నగిరి కోస్ట్. ఈ రత్నగిరి పేరుని మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మనకి ఇది మినరల్స్ చదివినప్పుడు కూడా మళ్ళీ వస్తుంది రత్నగిరి అనే ఏరియా. రత్నగిరి కోస్ట్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే అలీబాగ్ కోస్ట్. ఇవి రెండు కూడా విత్ ఇన్ కొంకన్ కోస్ట్ ఉంటాయి అన్నమాట. ఇవి కూడా మనకి ఇంపార్టెంట్ కోస్ట్ అవుతాయి. ఇవి విత్ ఇన్ కొంకన్ కోస్టే ఉంటాయి మనకి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనకి కచ్ గుజరాత్ ఏరియా అయిపోయింది, కొంకన్ కోస్ట్ అయిపోయింది. కిందకు వస్తే ఏంటి అంటే కెనరా కోస్ట్. దీన్నే మనకి యాక్చువల్లీ కన్నడ కోస్ట్ ఇది. సో బ్రిటిషర్స్ కి ఇది కన్నడ కోస్ట్ అని పలకడం రాక దీన్ని కన్నడ కోస్ట్ చేసినారు అనమాట. సో ఇది ఏంటి అంటే ఇది మొత్తం మనకి కర్ణాటక రీజియన్ లో ఉంటుంది. ఇదంతా కూడా మనకి కర్ణాటక రీజియన్ లో ఉంటుంది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే గోవా నుంచి మంగళూరు వరకు ఉంటుంది అనమాట. ఇది గోవా నుంచి మంగళూరు వరకు ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ సాయిల్ ఎలా ఉంటుంది బేసిక్ గా అంటే ఇక్కడ లాటరైట్ సాయిల్ ఉంటుంది అనమాట. మీకు ఇంతసేపు బ్లాక్ సాయిల్ ఎలా వచ్చింది చెప్పాను. ఎలా వచ్చింది బ్లాక్ సాయిల్?
బ్లాక్ సాయిల్ ఎలా వచ్చింది అంటే వాల్కనిక్ ఎరప్షన్ ద్వారా వచ్చేది బెసాల్టిక్ రాక్. ఈ బెసాల్టిక్ రాక్ నుంచి మనకి బ్లాక్ సాయిల్ వస్తుంది అని మనం ఆల్రెడీ చూసాం. బ్లాక్ లావా సాయిల్ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ లాటరైట్ సాయిల్ అంటే ఏంటి అంటే బేసిక్గా బ్రిక్స్ తయారు చేస్తారు కదా, ఈ బ్రిక్స్ తయారు చేసే ఆ ఎర్ర మట్టి అంటారు కదా, ఆ సాయిల్ ని మనం లాటరైట్ సాయిల్ అంటాం అనమాట. ఓకే, బ్రిక్స్ తయారు చేసే, ఇటుకలు తయారు చేసే సాయిల్ ఉంటుంది కదా, దాన్ని మనం లాటరైట్ సాయిల్ అంటాం. బేసిక్ గా ఈ కన్నడ కోస్ట్ ఏదైతే ఉందో ఇదంతా కూడా మనకి ఈ లాటరైట్ సాయిల్ ఉంటుంది. ఓకే, ఈ కన్నడ కోస్ట్ ఏదైతే ఉందో మనకి ఇదంతా లాటరైట్ సాయిల్ ఉంటుంది అనమాట. కన్నడ కోస్ట్ అన్నిటికన్నా నారోవెస్ట్ కోస్ట్ ఇది చూసాం కదా, సో ఇట్ ఈస్ ఎ నారో కోస్ట్. నెక్స్ట్ ఇక్కడ ఏముంటుంది, లాటరైట్ సాయిల్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మలబార్ కోస్ట్. మలబార్ కోస్ట్ ఏంటి అంటే ఇది మనం మంగళూరు నుంచి కన్యాకుమారి వరకు ఉంటుంది. మలబార్ కోస్ట్ మనకి మంగళూరు నుంచి కింద కన్యాకుమారి వరకు ఉంటుంది అనమాట. ఇది కంపారిటివ్లీ బ్రాడర్ ఉంటుంది అనమాట. ఏంటి, కన్నడ కోస్ట్ తో కంపేర్ చేస్తే మనకి ఇది కొంచెం బ్రాడ్ గా ఉంటుంది. ఆల్రెడీ మనం ఫస్ట్ లోనే చూసాము. అండ్ ఇది ఏంటి అంటే వీటిని కయాల్స్ అంటారు. ఇక్కడ కయాల్స్ అని ఉంటాయి అనమాట, అంటే బ్యాక్ వాటర్స్. ఈ బ్యాక్ వాటర్స్ అంటే ఏంటి, కయాల్స్ అంటే ఏంటి అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ ఓషన్ ఉంది. బేసిక్ గా ఇది సీ ఆర్ ఓషన్ ప్లేస్ అనుకుందాం. ఓకే, సీ ఆర్ ఓషన్ ప్లేస్ అనుకుంటే ఏమవుతుంది అంటే బేసిక్ గా ఏమవుతుంది, రివర్ వాటర్ ఏదొచ్చినా అది వచ్చి మళ్ళీ సీలో కలిసిపోతూ ఉంటుంది. ఇది రివర్ వాటర్ సీలో కలిసిపోతూ ఉంటుంది అనమాట. కానీ ఏమవుతుంది అంటే ఒక్కొక్కసారి మనకి హై టైడ్స్ అని వస్తాయి. వాట్ ఆర్ దిస్ హై టైడ్స్? మామూలుగా హై టైడ్స్ అంటే ఏంటి అంటే అలలు ఎక్కువగా రావడం. అలలు ఎక్కడి వరకు వస్తాయంటే బేసిక్ గా ఒక పాయింట్ ఉంటుంది. రోజు అలలు ఇక్కడి వరకే వచ్చినప్పుడు అయితే మామూలుగా ఈ హై టైడ్స్ రీజియన్ టైంలో ఇది అంతా సీ అనుకుందాం, అలలు ఇక్కడి వరకే వస్తాయి డైలీ టైంలో. కానీ ఈ హై టైడ్ ఉన్న టైంలో ఏంటి అంటే ఆల్మోస్ట్ ఈ రీజియన్ వరకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అంటే ఇంకా లోపలికి ఎక్స్టెండ్ అవ్వకుండా అలలు వస్తూ ఉంటాయి. వేవ్స్ అనేది లోపల వరకు వస్తుంటాయి. అప్పుడు దాన్ని హై టైడ్ అంటాం. లో టైడ్ అంటే ఏంటి అంటే ఇప్పుడు బేసిక్ గా ఇక్కడ వరకే వస్తాయి అలలు రోజు. కానీ లో టైడ్ ఉన్నప్పుడు ఇంకా లోపలికి వెళ్ళిపోతాయి, ఇక్కడతోనే ఆగిపోతాయి, ఇక్కడ వరకు కూడా రావు, దాని ఒరిజినల్ ప్లేస్ వరకు కూడా రావన్నమాట. ఇంకా లోపలి వరకే ఆగిపోయి అటు నుంచి అంటే సముద్రంలోకి వెళ్ళిపోతూ ఉంటాయి అలలు. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇది హై టైడ్ అంటే ఇది ఇంకా లోపలికి వస్తుంది. ఒరిజినల్ ప్లేస్ కన్నా ఇంకా లోపలికి వస్తున్నప్పుడు ఏంటి అంటే అది హై టైడ్. ఒరిజినల్ ప్లేస్ కన్నా ఇంకా సముద్రం లోపలికే ఆగిపోతుంది అంటే ఏంటి అంటే అది లో టైడ్ అనమాట. ఓకే, హై టైడ్ అండ్ లో టైడ్ అర్థమైందా అందరికి? ఒకసారి క్లియర్ చేయండి. ఓకే, గ్రేట్. సో ఇది హై టైడ్ అండ్ లో టైడ్. సో ఏమైతుంది అంటే ఈ హై టైడ్ వచ్చినప్పుడు మనకి లోపల వరకు వస్తుంది కదా. సో లోపల వరకు వచ్చినప్పుడు ఏంటి అంటే ఈ రివర్ వాటర్ సెడిమెంట్స్ తీసుకొస్తుంది. ఆ సెడిమెంట్స్ ని కూడా ఏం చేస్తుంది అంటే ఈ సీ వాటర్ మళ్ళీ లోపలికే పుష్ చేస్తుంది. అలాంగ్ విత్ వాటర్ తో పాటు మనకి ఇది ఫామ్ చేయడం వల్ల ఇక్కడ ఏమవుతుందంటే ఒక చిన్న వాటర్ బాడీ ఫామ్ అవుతుంది అనమాట. ఇక్కడ లోపలికి ఎందుకు, హై టైడ్ వచ్చినప్పుడు ఇది లోపలికి పుష్ చేస్తుంది కాబట్టి మనకి ఇక్కడ ఒక చిన్న వాటర్ బాడీ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఆ సెడిమెంట్స్ కూడా ఉండడం వల్ల ఇక్కడికి ఆపేస్తుంది. సో దీన్ని ఏమంటారు అంటే బ్యాక్ వాటర్స్ అంటారు. దీన్ని మనకి ఏమంటారు ఇప్పుడు అంటే బ్యాక్ వాటర్స్ అంటారు అనమాట. ఆల్రెడీ బ్యాక్ సైడ్ కి పుష్ చేస్తుంది కాబట్టి దాన్ని బ్యాక్ వాటర్స్ అంటారు. అండ్ ఆల్సో దీన్ని లగూన్ అని కూడా పిలవచ్చు అనమాట. ఓకే, దీన్ని మనం లగూన్ అని కూడా పిలవచ్చు.
సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. ఇప్పుడు బ్యాక్ వాటర్స్ ని కేరళలో అంటే వాళ్ళ లోకల్ టర్మ్స్ లో దాన్ని ఏమంటారు అంటే కయాల్ అంటారు అనమాట. వాళ్ళ లోకల్ టర్మ్స్ లో వాళ్ళు దాన్ని కయాల్ అని పిలుస్తూ ఉంటారు. ఓకే, అండ్ ఇక్కడే మనకి ఏంటి అంటే వన్ ఆఫ్ ద లాంగెస్ట్ లేక్ అని కూడా చెప్పొచ్చు. వన్ ఆఫ్ ద లాంగెస్ట్ కాదు, ఇండియాలోనే ది లాంగెస్ట్ లేక్ ఏంటిది అంటే వెంబనాడ్ అనమాట. ఏంటి అది? వెంబనాడ్ కోల్ అని ఉంటుంది, కేరళలోనే ఉంటుంది. ఇది సేమ్ ఈ మలబార్ కోస్ట్ లోనే ఉంటుంది అనమాట. ఈ మలబార్ కోస్ట్ లోనే మనకు కనిపిస్తూ ఉంటుంది. సో అదే లాంగెస్ట్ లేక్ ఆఫ్ అవర్ కంట్రీ. మన కంట్రీలోనే లాంగెస్ట్ లేక్ ఏంటిది అంటే వెంబనాడ్ కోల్. ఇంకోటి ఏంటి అంటే మనం బేసిక్ గా చూస్తూ ఉంటాం కదా, ఏంటి నెహ్రూ బోట్ రేస్ అని చెప్పేసి చాలా పెద్ద పెద్ద పడవలు వేసుకొని వాళ్ళు బోట్ రేస్ చేస్తూ ఉంటారు. చాలా మూవీస్ లో కూడా మనకి కనిపిస్తూ ఉంటది ఆ బోట్ రేస్. సో ఆ బోట్ రేస్ ఎక్కడ జరుగుతుంది అంటే సేమ్ ఇదే మలబార్ కోస్ట్ లో మనకి జరుగుతూ ఉంటది. అది కూడా ఒక బ్యాక్ వాటర్ లో, అంటే వాళ్ళ భాషలో కయాల్లో, ఒక కయాల్లో జరుగుతూ ఉంటది. దాని పేరు ఏంటి అంటే పున్నమాడ కయాల్ అన్నమాట. దాని పేరు ఏంటి అంటే పున్నమాడ కయాల్. ఈ బ్యాక్ వాటర్స్ లో, పున్నమాడ కయాల్ బ్యాక్ వాటర్స్ లో మనకి నెహ్రూ బోట్ రేస్ ఛాంపియన్షిప్ జరుగుతూ ఉంటది అనమాట. చాలా పెద్ద పెద్ద బోట్లు వేసుకొని వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఓనంకి, స్పెసిఫిక్ గా ఓనంకి వాళ్ళు ఈ రేస్ పెట్టుకుంటారు. సో ఎక్కడ అని అడిగితే పున్నమాడ కయాల్, ఇది మలబార్ కోస్ట్ లో. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఒక డిఫరెంట్ అగ్రికల్చర్ సిస్టమ్ ని చూడొచ్చు. దాన్ని ఏమంటారు అంటే కుట్టనాడ్ అంటారు అనమాట. దాన్ని ఏమంటారు అంటే కుట్టనాడ్ అంటారు. ఈ నేమ్స్ అన్ని కొంచెం మీకు తేడా కనిపించవచ్చు, లైక్ కయాల్, పున్నమాడ కయాల్, కుట్టనాడ్. ఇదంతా వాళ్ళ మలయాళ భాష లోకల్ లాంగ్వేజ్ కి తగ్గట్టు దీనికి వర్డ్స్ ఉంటాయి కాబట్టి మనం ఏం చేయలేం. సో ఇక్కడ కుట్టనాడ్ అనే అగ్రికల్చర్ టెక్నిక్ ఉంటుంది అనమాట. అగ్రికల్చర్ టెక్నిక్ వీళ్ళది. ఇది ఎక్కడ కనిపిస్తుంది అని అడిగితే మనకి మలబార్ కోస్ట్ లో కనిపిస్తుంది. వాట్ ఈస్ దిస్ కుట్టనాడ్ అంటే ఏంటి అంటే బేసిక్ గా ఇక్కడ మనం చూసాం కదా సీ వాటర్ వస్తూ ఉంటుంది. సో ఇక్కడ సీ ఉంటుంది బేసిక్ గా. వీళ్ళు ఏం చేస్తారు అంటే సీ లెవెల్, సారీ ఇది సీ లెవెల్ యాక్చువల్ గా, దీనికి కొంచెం యూతలకి వచ్చి కిందకి భూమి తవ్వి ఈ సీ లెవెల్ కన్నా ఇంకా తక్కువ, ఇంకా భూమికి కింద లోపలికి వెళ్ళి అంటే కొంచెం ల్యాండ్ సీ లెవెల్ కిందకి ల్యాండ్ తవ్వి ఇక్కడ రైస్ కల్టివేషన్ చేస్తారనమాట. ఇక్కడ వీళ్ళు రైస్ కల్టివేషన్ చేస్తారు. సో దీన్ని మనం కుట్టనాడ్ అంటారు అనమాట. దీన్ని ఏమంటారు అంటే కుట్టనాడ్ అంటారు. సో సీ లెవెల్ మామూలుగా మనం సీ లెవెల్ ఆర్ అబవ్ ద సీ లెవెల్ చేస్తాం. మామూలుగా అయితే సీ లెవెల్లో చేస్తాం, లేకపోతే అబవ్ ద సీ లెవెల్లో మనం అగ్రికల్చర్ అనేది ప్రాక్టీస్ చేస్తాం. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే సీ లెవెల్ కి కిందకి దిగి కొంచెం అక్కడ భూమి తవ్వి అక్కడ వీళ్ళు రైస్ కల్టివేషన్ చేస్తున్నారు అనమాట. దాన్ని ఏమంటారు అంటే కుట్టనాడ్ అంటారు. ఇది ఎక్కడ మనకు కనిపిస్తుంది అంటే మలబార్ కోస్ట్ లో అనమాట. ఓకే, ఐ హోప్ ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్. ఇక్కడతోని మనకి ఏంటి అంటే వెస్టర్న్ కోస్ట్ క్లియర్ అయిపోయింది. ఇప్పుడు మనకి వచ్చేసి ఈస్టర్న్ కోస్ట్. ఓకే, ఈస్టర్న్ కోస్ట్ లో ఫస్ట్ మనం ఏం చూసాం, కోరమండల్ కోస్ట్. ఫస్ట్ వచ్చేసి కోరమండల్ కోస్ట్. ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది అని చూసాం, కన్యాకుమారి ఏరియా దగ్గర నుంచి కూడా మనకి కృష్ణా గోదావరి డెల్టా వరకు ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ తమిళనాడు మొత్తం ప్లస్ సమ్ పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇది మనకి కోరమండల్ కోస్ట్ అనమాట. కోరమండల్ కోస్ట్ లో ఏంటి అంటే రెయిన్ ఫాల్ అనేది మనకి రీట్రీటింగ్ మాన్సూన్, అంటే వింటర్ లో మనకి మాన్సూన్ విండ్స్ మళ్ళీ వెళ్ళిపోతాయి కదా ఇండియాని వదిలేసి. అది మీకు క్లైమటాలజీలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు తెలుసుకోండి ఏంటి అంటే జూన్ లో మనకి కేరళకి ఎంటర్ అవుతుంది మాన్సూన్. జూన్ లో మనకి కేరళలో ఎంటర్ అవుతుంది మాన్సూన్. అంటే వానాకాలం స్టార్ట్ అవుతుంది కదా మనకి జూన్ 1 కి. అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, కేరళ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో వన్స్ ఇది ఇండియాకి ఎంటర్ అయిన తర్వాత ఆల్మోస్ట్ అంత రీట్రేస్ చేసి మళ్ళీ వింటర్ సీజన్ కల్లా ఏమవుతుంది అంటే తమిళనాడు కోస్ట్ నుంచి మనకి మాన్సూన్ విండ్స్ అనేది వెళ్ళిపోతాయి అనమాట. మాన్సూన్ విండ్స్ మళ్ళీ మనకి ఈ తమిళనాడు ఏరియా నుంచి వెళ్ళిపోతాయి. సో దాన్ని ఏమంటాము అంటే రీట్రీటింగ్ మాన్సూన్ అంటాం. దాన్ని ఏమంటాము అంటే రీట్రీటింగ్ మాన్సూన్ అంటాం.
సో బేసిక్గా ఈ రీట్రీటింగ్ మాన్సూన్ మనకి ఎప్పుడు వస్తుంది అంటే వింటర్ సీజన్ లో వస్తుంది. అందుకే కోరమండల్ కోస్ట్ కి రెయిన్ఫాల్ ఎప్పుడు వస్తుంది అంటే వింటర్స్ లో వస్తుంది అనమాట. ఇట్ రిసీవ్స్ రెయిన్ఫాల్ డ్యూరింగ్ వింటర్స్. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే మోస్ట్లీ మనకి ఇక్కడ అంతా కురమండల్ కోస్ట్ అంతా కూడా ఎక్కడ ఉంటుంది అని చూసాం, తమిళనాడు. సో తమిళనాడు అంతా కూడా ఏంటి అంటే కావేరీ బేసిన్ తో నిండిపోయింది అనమాట. అందుకే ఇది కూడా మోస్ట్ ఫర్టైల్ ల్యాండ్. మనకి ఎక్కడైతే మంచి మట్టి ప్లస్ మంచి రివర్ వాటర్ బేసిన్ ఉంది అంటే అది మోస్ట్ ఫర్టైల్ ల్యాండ్ అవుతుంది. ఇక్కడ కూడా మనకి మోస్ట్ ఫర్టైల్ ల్యాండ్ అవుతుంది అనమాట. అండ్ ఆల్రెడీ మనం ఇంపార్టెంట్ హిల్స్ అవన్నీ కూడా చూసేసాము దీంట్లో. కురమండల్ కోస్ట్ లో ఏమేమి ఉంటాయో, ఐ మీన్ తమిళనాడులో ఏమేమి ఉంటాయో, సో అవన్నీ కూడా మనకి ఆల్మోస్ట్ ఈ కురమండల్ కోస్ట్ దీని కిందకే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనకి నార్దర్న్ సర్కార్స్ అన్నమాట. నార్దర్న్ సర్కార్లో ఇదేంటి అంటే కృష్ణా గోదావరి డెల్టా రీజియన్ నుంచి ఉంటుంది. అండ్ కృష్ణా అండ్ గోదావరి డెల్టా అంటే ఏంటి? కృష్ణా అండ్ గోదావరి. కృష్ణా అండ్ గోదావరి డెల్టా అంటే ఏంటి అంటే బేసిక్గా రిచ్ ఆయిల్ అండ్ గ్యాస్ రీజియన్ అన్నమాట. రిచ్ ఆయిల్ అండ్ గ్యాస్ రీజియన్ ఇది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏముంటుంది అంటే కొల్లేరు లేక్ ఉంటుంది బేసిక్గా. ఇక్కడ మనకి కొల్లేరు లేక్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఏంటి అంటే మనకి లగూన్స్ ఉంటాయి. ఇక్కడ మనకి లగూన్స్ కూడా ఉంటాయి. అండ్ కాకపోతే ఏంటి అంటే ఈ కొల్లేరు లేక్ అనేది మనకి ఫ్రెష్ వాటర్ లేక్. ఈ కొల్లేరు లేక్ అనేది మనకి ఏంటి అంటే ఫ్రెష్ వాటర్ లేక్. ఓకే. సో బేసిక్గా ఈ నార్దర్న్ సర్కార్ అనేది మనకి కృష్ణా గోదావరి డెల్టా రీజియన్ లో ఉంటుంది. ఇది చాలా ఎక్కువగా ఆయిల్ అండ్ గ్యాస్ ఉన్న రీజియన్ అన్నమాట. ఇక్కడే మనకి కొల్లేరు లేక్ ఉంటుంది, అది ఫ్రెష్ వాటర్ లేక్. నెక్స్ట్ లాస్ట్ ఏంటిది అంటే ఉత్కల్ ప్లెయిన్స్. ఉత్కల్ ప్లెయిన్స్ ఏంటి అంటే మనకి ఆల్మోస్ట్ కొంచెం పైనకి అంటే ఆంధ్రాకి కొంచెం పైన సైడ్ చూసుకుంటే గోదావరికి సంబంధించిన ఒక ట్రిబ్యూటరీ రిషికుల్య అని వస్తుంది అనమాట. ఆ రిషికుల్య రివర్ దగ్గర నుంచి సుబర్ణరేఖ రివర్ వరకు కూడా మనకి ఉత్కల్ ప్లెయిన్స్ ఉంటాయి. మీరు ఈస్టర్న్ కోస్ట్ చూస్తూ ఉంటే మొత్తం రివర్ వాటర్ పైన డివైడ్ అయి ఉంది. ఇక్కడ చూస్తే ఆంధ్ర కింద కన్యాకుమారి నుంచి పైన కృష్ణా గోదావరి డెల్టా అంటున్నాం. ఇక్కడ ఇది చూస్తే కృష్ణా గోదావరి డెల్టా నుంచి రిషికుల్య రివర్ అంటున్నాం. ఇక్కడ రిషికుల్య రివర్ నుంచి సుబర్ణరేఖ రివర్ అంటున్నాం. సో ఇదంతా బేస్డ్ అపాన్ ఈ రివర్ బేసిన్ నుంచి ఆ రివర్ బేసిన్ వరకు అని చూస్తున్నాం ఈస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్ కి. వెస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్ కి మనం డివైడ్ చేసాం డమాన్ నుంచి గోవా నుంచి మ్యాంగ్లూర్ నుంచి కన్యాకుమారి అని చెప్పేసి. ఓకే. సో డిఫరెన్స్ ఇది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఇదంతా కూడా మనకి ఒడిస్సాలోనే ఉంటుంది. కంప్లీట్ గా ఉత్కల్ ప్లెయిన్స్ అంతా కూడా మనకి ఒడిస్సాలో ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి చిల్కా రివర్ ఉంటుంది, సారీ చిల్కా లేక్ ఉంటుంది మనకి. అండ్ నెక్స్ట్ అంతేకాకుండా మొన్న మీకు ఒక మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అని చూపించా కదా, సుందర్బన్స్ అని చెప్పేసి, అట్లానే ఇక్కడ మనకి బీతర్కనిక ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి బీతర్కనిక మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఉంటుంది. సో దిస్ ఇస్ అబౌట్ ఉత్కల్ ప్లెయిన్స్. ఇస్ ఎవ్రీథింగ్ క్లియర్? ఏమైనా రిపీట్ చేయాలా? మొత్తం క్లియర్ ఉందా? వెంబనాడ్ ఏం లేదండి. ఇప్పుడు మనకి మలబార్ కోస్ట్ ఏదైతే ఉందో దాంట్లోనే మనకి లాంగెస్ట్ అంటే చాలా పొడుగు అయిన లేక్ అన్నమాట. చాలా పొడుగు లేక్. మన ఇండియా మొత్తానికి లాంగెస్ట్ లేక్ ఏంటిది అంటే వెంబనాడ్ లేక్. ఒడిస్సా ఏం చెప్పాలి? ఒడిస్సా
Mahesh, what's your doubt? What's this Odisha? Okay, everyone. లేదండి, సౌత్ వెస్ట్ మాన్సూన్ మనకి తమిళనాడుకి వెళ్ళదు. మామూలుగా మనకి జియోలాజికల్ గా అప్రోప్రియేట్ గా చూస్తే సౌత్ వెస్ట్ మాన్సూన్ మనకి కంప్లీట్ గా ఈ కోస్ట్ కోరమండల్ కోస్ట్ ఏదైతే ఉందో అటు సైడ్ ఉన్న తమిళనాడుకి అసలు టచ్ కూడా అవ్వదు. చూపించాలా స్లైడ్? ఒడిస్సా స్లైడ్ చూపించాలా? ఓకే ఓకే, ఐ విల్ షో దట్. ఓకే, బిఫోర్ గోయింగ్ టు దట్ ఒకసారి నాకు మొత్తం క్లియర్ అయిందా? క్లియర్ అయింది అంటే విల్ సి ఒక చిన్న ఓకే, ఏం నేమ్స్ గుర్తుపెట్టుకోవడానికి టిప్ చెప్పాలి? మౌంటైన్సా? మౌంటైన్స్, ఓకే ఓకే, ఐ థింక్ అబౌట్ సమ్ నిమోనిక్, ఏదైనా నిమోనిక్ ఆలోచిస్తాను. యాజ్ ఆఫ్ నౌ అయితే నాకు ఏ నిమోనిక్ తట్టట్లేదు. చూసి నేను రేపు మీకు చెప్తాను. బ్యాక్ వాటర్స్ లో రివర్ డెబ్రీస్ మనకి ఏదైనా బ్యాక్ వాటర్సే కాదు, ఏదైనా సరే మామూలుగా రివర్ వాటర్ ఓషన్ తో కలుస్తుంది అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సెగ్మెంట్స్ తో సారీ సెడిమెంట్స్ ని కూడా తీసుకొని వస్తుంటది. కేరళ అండ్ తమిళనాడు. కేరళలో అయితే మూడే మూడు ఉన్నాయి, పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. నీలగిరి, అన్నైముడి అండ్ నెక్స్ట్ కార్డమం. ఓకే, యా, ఐ విల్ రివైజ్ ఎవ్రీథింగ్ అట్ వన్స్. ఒకసారి రివైజ్ చేస్తాను. పోర్ట్స్ మనము ఎకనామికల్ జాగ్రఫీ చూసినప్పుడే చూద్దాం. దాంట్లో పోర్ట్స్ ఎట్లా ఉంది ఏంటి అనేది ఇంకా డెప్త్ గా అక్కడ చదవచ్చు. పోర్ట్స్ ఇప్పుడు పెట్టుకోవద్దు మనము, ఎందుకంటే కొంతమందికి బర్డన్ అవుతుంది. సో విల్ సీ ఇట్ దేర్. నేను జస్ట్ ఇప్పుడు వన్ స్మాల్ మెయిన్స్ క్వశ్చన్ లాగా ఉంది, మన డిఫరెన్స్ బిట్వీన్ ఇప్పుడు మనకి ప్లేన్స్ అన్ని రాశారు కదా. ఇఫ్ విత్ రెస్పెక్ట్ టు ప్లేన్స్ మీకు ఎటువంటి మెయిన్స్ క్వశ్చన్ అడిగినా కూడా ఏం చేయాలంటే మీరు ఫస్ట్ ఆ మ్యాప్ ఉంది కదా, రఫ్ గా మ్యాప్ గీయాలి. ఓకే, ఆ ప్లేన్స్ అన్ని ఇండికేట్ చేయాలి. ఇండికేట్ చేసిన తర్వాత ఇఫ్ ఇన్ కేస్ అది 150 వర్డ్స్ అయితే అక్కడే లైట్ గా చిన్నగా రాసేయండి, ఇది లాటరైట్ సాయిల్, ఇది బ్లాక్ సాయిల్, అట్లా రాయండి. ఆ తర్వాత మెయిన్స్ క్వశ్చన్ కి డిమాండ్ కి తగ్గట్టుగా కింద ఆన్సర్ రాయండి. ఓకే, బ్యాక్ వాటర్స్ వన్స్ చెప్తాను. బ్యాక్ వాటర్స్ చెప్పే ముందు, రివిజన్ చేసే ముందు నేను ఒకసారి డిఫరెన్స్ బిట్వీన్ వెస్టర్న్ అండ్ కోస్టల్ ప్లేన్స్ చెప్పేసి విల్ మూవ్ హెడ్. నెక్స్ట్ వెస్టర్న్ ఘాట్స్ ఎస్ మీట్ అవుతాయి. వెస్టర్న్ ఘాట్స్ అండ్ ఈస్టర్న్ ఘాట్స్ మనకి ఇక్కడ నీలగిరి దగ్గరే మీట్ అవుతాయి. నీలగిరి ఇస్ ద మీటింగ్ పాయింట్ ఫర్ దెమ్. మనం ఇంకా వెస్టర్న్ ఘాట్స్ అండ్ ఈస్టర్న్ ఘాట్స్ కి వెళ్ళలేదు. ప్లీజ్ డోంట్ గో దేర్, మనం ఇంకా అంతవరకు వెళ్ళలేదు. జస్ట్ వెస్టర్న్ ప్లేన్ అండ్ ఈస్టర్న్ ప్లేన్ చూస్తున్నాం. ఓకే, ఓకే, ఒడిస్సా ఉత్కల్ ప్లేన్స్ అడిగారు కదా, ఇది ఉత్కల్ ప్లేన్స్ స్లైడ్. జస్ట్ టేక్ ఇట్ డౌన్ ఫాస్ట్. ఇన్ ద మీన్ వైల్ ఐ ఎక్స్ప్లెయిన్. ఒక్కసారి బ్యాక్ వాటర్స్ చెప్పమన్నారు కదా, బ్యాక్ వాటర్స్ కూడా చెప్పేస్తాను, ఒక్కసారి వినండి. ఇది యాక్చువల్గా సీ. ఓకే, ఇది మనకి సీ వాటర్. సీ వాటర్ మామూలుగా రెగ్యులర్ గా అయితే ఇక్కడ వరకే వస్తుంది అనమాట. కానీ హై టైడ్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఇంకొంచెం లోపలికి, ఇంకొంచెం ఇంగ్లాండ్ లోపలికి వస్తాయి అనమాట. లోపలికి వచ్చి ఇక్కడ వరకు వస్తాయి. సో అక్కడ ఏమవుతుంది అంటే మనకి ఈ రివర్ వాటర్ కూడా ఇక్కడ వస్తూ ఉంటుంది. రివర్ వాటర్ కూడా వస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది పుష్ బ్యాక్ చేస్తుంది. ఈ సెడిమెంట్స్ తో అండ్ ఈ వాటర్ తో మొత్తం కలిపి మనకి ఇక్కడ ఒక చిన్న వాటర్ బాడీ అనేది ఫామ్ అవుతుంది అనమాట.
ఇక్కడ మనకు ఒక చిన్న వాటర్ బాడీ అనేది ఫామ్ అవుతుంది, అదే బ్యాక్ వాటర్స్. ఎందుకు అంటే వాటర్ని బ్యాక్ సైడ్కి పుష్ చేస్తుంది కదా ఇది, సో అందుకనేది ఏంటి అంటే బ్యాక్ వాటర్స్ అనమాట. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్. నెక్స్ట్ ఒకసారి అంతా రివిజన్ చేయమన్నారు. అండ్ కర్ణాటక అండ్ కేరళ, తమిళనాడు ఇవి కష్టంగా ఉందంటున్నారు. ఓకే, మీకు ఫస్ట్ టైం కాబట్టి ఎస్ కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. ప్రాక్టీస్ దెమ్ మల్టిపుల్ టైమ్స్ సో దట్ మీకు అది ఈజీ అయిపోతుంది. ఓకే, ట్రస్ట్ మీ, ఫస్ట్లో ఎవరికైనా కష్టంగా ఉంటుంది, తర్వాత వాట్ మేక్స్ ఇట్ ఈజీ అంటే ప్రాక్టీస్, ఓన్లీ ప్రాక్టీస్. అందుకే నేను మ్యాప్ తెచ్చుకోండి అని చెప్తున్నాను అంత ఇదిగా. బికాజ్ మనకి జాగ్రఫీ అవ్వాలి అంటే కంపల్సరీగా మీరు మ్యాప్ గీయాల్సిందే, అది మెయిన్స్ ఆన్సర్ అయినా సరే మ్యాప్ గీయాల్సిందే. ఓకేనా, అందుకే మ్యాప్ తోని మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే అది ఈజీ అవుతుంది. నెక్స్ట్ ఒకసారి ప్రాక్టీస్ చేద్దాము ఫస్ట్ నుంచి. ఓకే, మౌంటైన్స్ అంటే ఏంటి అని చెప్పా కదా, బ్లాక్ మౌంటైన్ ఉంటుంది, ఫోల్డ్ మౌంటైన్ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ అది మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అగో అయింది అంటే దాని రిమైన్స్ మిగిలిపోయినప్పుడు దాన్ని మనం రెసిడ్యువల్ మౌంటైన్స్ అని అంటాం అనమాట. అండ్ ఇక్కడ మనకి ఓకే, తమిళనాడుకి వస్తే జావ్డి హిల్స్, జింజి హిల్స్, షెవ్రాయ్ హిల్స్, పంచ్మలై హిల్స్, చిరుమలై హిల్స్, పళని హిల్స్ అండ్ వరుషాన్ హిల్స్. ఓకే, JGSPSPV. ఓకే, ఇది చాలా కష్టంగా ఉంది, అంటే ఐ మీన్ నిమోనిక్ వేరేగా ఉంది. నేను ఒక మంచి నిమోనిక్ రేపు చూసి నేను చెప్తాను ఏదన్నా ఆలోచించి. ఇప్పటికైతే ప్రాక్టీస్ చేయండి. జావ్డి, జింజి, షెవ్రాయ్, పంచ్మలై, చిరుమలై, పళని అండ్ విరుషాంల్. ఓకే, హైయెస్ట్ పీక్ ఆఫ్ తమిళనాడు వచ్చేసి ఏంటి అంటే దోడబెట్ట అనమాట. ఇది ఎక్కడ ఉంది, నీలగిరిలో పార్ట్. ఆంధ్రప్రదేశ్ వచ్చేసి శేషాచలం, పాలకొండ, వెలికొండ, నల్లమల హిల్స్ మనకి తెలంగాణకి అండ్ ఆల్సో ఆంధ్రాకి రెండింటికి జాయింట్ గా ఉంటుంది. నెక్స్ట్ పైన అర్మకొండలో ఒక పార్ట్ జిందగడ్డ, ఇట్స్ హైయెస్ట్ పీక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. హైయెస్ట్ పీక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏంటి, జిందగడ్డ అనమాట. నెక్స్ట్ కర్ణాటక వస్తే షిమొగ్గ, బాబాబుడాన్ అంటే ఏమని చెప్పాను, టీ అని చెప్పా కదా. కుద్రేముక్ మనకి మినరల్స్ అవన్నీ కూడా ఇంపార్టెంట్, కుద్రేముక్. నెక్స్ట్ ములైనగిరి ఏంటి అంటే హైయెస్ట్ పీక్ ఆఫ్ కర్ణాటక. ములైనగిరి ఈజ్ ద హైయెస్ట్ పీక్ ఆఫ్ కర్ణాటక. తర్వాత బ్రహ్మగిరి మీకు గుర్తుపెట్టుకోండి, లేటెస్ట్ స్టేజెస్ లో నేను రివర్ డ్రైనేజ్ సిస్టమ్ స్టార్ట్ చేసినప్పుడు బ్రహ్మగిరి గురించి కూడా చెప్తాను. సో బ్రహ్మగిరి ఎక్కడ ఉంటుంది, కర్ణాటకలో ఉంటుంది. తర్వాత బిలిగిరి రంగస్వామి టెంపుల్ ఈజ్ వన్ ఆఫ్ ద నేషనల్ పార్క్. ఇది మనకి ఎక్కడ ఉంటుంది, కర్ణాటకలో ఉంటుంది. నంది హిల్స్ ఇది బెంగళూరుకి దగ్గర ఉంటుంది. అగైన్ ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్. నెక్స్ట్ ఇంకొంచెం కిందకు వస్తే మనకి ఇక్కడ నీలగిరి ఉంటుంది. నీలగిరి కేరళ, తమిళనాడు అండ్ కర్ణాటక 3 రీజియన్స్ కి అతుక్కుని మనకి నీలగిరి ఉంటుంది అనమాట. ఈ నీలగిరిలో ఒక పార్ట్ దూడబెట్ట. ఈ దూడబెట్ట మనకి తమిళనాడు సైడ్ ఉంటుంది. దూడబెట్ట ఇది తమిళనాడు సైడ్ ఉంటుంది అనమాట. హైయెస్ట్ పీక్ ఆఫ్ తమిళనాడు, ఇది హైయెస్ట్ పీక్ ఆఫ్ నీలగిరి కూడా. నెక్స్ట్ కొంచెం కిందకు వస్తే మనకి ఏంటి అంటే అనేమలై హిల్స్ ఉంటాయి. అనేమలై హిల్స్ లో ఏంటి అంటే అనైముడి ఉంటుంది. అనైముడి ఇస్ ద హైయెస్ట్ పీక్ ఆఫ్ కేరళ. అనైముడి ఇస్ హైయెస్ట్ పీక్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్, హైయెస్ట్ పీక్ ఆఫ్ పెనిన్సులర్ ఇండియా కూడా. అనైముడి ఇస్ హైయెస్ట్ పీక్. నెక్స్ట్ కిందకు వస్తే కార్డమం రేంజ్ ఉంటాయి, దాంట్లో అగస్తమలై హిల్స్ ఉంటాయి. అగస్తమలై మళ్ళీ తమిళనాడులో ఉంది. ఇక్కడ చూసారా 3 రేంజ్లు ఉన్నాయి మనకి ఇక్కడ. ఒకటి ఏంటి అంటే నీలగిరి, ఒకటి అన్నమలై, ఒకటి కార్డమం. దాంట్లో 2 సంబంధించినవి తమిళనాడులోనే ఉన్నాయి. దూడబెట్ట తమిళనాడులో ఉంది, అగస్తమలై కూడా తమిళనాడులోనే ఉంది. అనైముడి ఒక్కటే మనకి కేరళకు వస్తుంది అనమాట. కానీ 3 మాత్రం మనకి 2 తమిళనాడు, కేరళ 2 టచ్ అవుతూ ఉన్నాయి, రేంజెస్ మాత్రం. వాటిలో ఉండే పీక్స్ మాత్రం ఏంటి అంటే 2 తమిళనాడు సైడ్ ఉన్నాయి, ఒకటి మాత్రం కేరళ సైడ్ ఉంది. కేరళ సైడ్ ఉన్నది హైయెస్ట్ పీక్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్, హైయెస్ట్ పీక్ ఆఫ్ పెనిన్సులర్ ఇండియా, హైయెస్ట్ పీక్ ఆఫ్ కేరళ. నెక్స్ట్ ఏదైపోయింది. నెక్స్ట్ ఇది అరావలి రేంజ్. అరావలి మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుందంటే గుజరాత్, రాజస్థాన్, హర్యానా అండ్ ఢిల్లీ.
దీంట్లోనే మనకి గురు శిఖర్ ఉంటుంది. గురు శిఖర్ ఇస్ ద హైయెస్ట్ పీక్ అన్నమాట. ఈ అరావలి రెసిడ్యువల్ మౌంటైన్. ఎందుకు రెసిడ్యువల్ అంటే ఇది ఆల్మోస్ట్ ఎప్పుడో పాత కాలంలో ఫామ్ అయిన మౌంటైన్ అండ్ దాని రిమైన్స్ అన్ని పోయి ఇప్పుడు అది రెసిడ్యువల్ మౌంటైన్ గా అయిందనమాట. నెక్స్ట్ గుజరాత్ లో గిర్నార్ అండ్ రాజ్పిప్లా ఉంటాయి. మధ్యప్రదేశ్ లో పైన వింధ్యన్ మౌంటైన్స్ ఉంటాయి, కింద సత్పురా మౌంటైన్స్ ఉంటాయి. వింధ్యన్ మౌంటైన్స్ ఏమంటారు అంటే ఎడ్జ్ లో కైమూర్ మౌంటైన్ ఉంటుంది. ఎడ్జ్ లో మనకి కైమూర్ ఉంటుంది. కింద సత్పురాకి వచ్చేసరికి వింధ్యాకి సత్పురాకి మధ్యలో మనకి నర్మదా ఫ్లో అవుతూ ఉంటది. ఇక్కడ సత్పురాలో స్టార్టింగ్ లో మైకాల్లోనే మనకి అమర్కంటక్ అని చిన్న మౌంటైన్ పీక్ ఉంటుంది. అక్కడి నుంచి మనకి నర్మదా స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ధూప్గర్ ఇస్ ద హైయెస్ట్ పీక్ ఆఫ్ మధ్యప్రదేశ్. తర్వాత అసిర్గర్ అండ్ రాజ్పిప్లా. ఇది బోత్ గుజరాత్ అండ్ మధ్యప్రదేశ్ లో ఉంటది అనమాట మనకి. నెక్స్ట్ మహారాష్ట్ర ఘావిల్గర్ హిల్స్, అజంతా హిల్స్ అండ్ నెక్స్ట్ సత్మాలా హిల్స్, కల్సుబాయ్ హైయెస్ట్ పీక్ ఆఫ్ మహారాష్ట్ర ఇది. నెక్స్ట్ హరిశ్చంద్ర హిల్స్ అండ్ మహాబలేశ్వర్. ఓకేనా? అండ్ నెక్స్ట్ జార్ఖండ్కి వస్తే మనకి పార్శ్వనాథ్ హిల్స్. ఒడిస్సాకి వస్తే డియోమలి, ఇది హైయెస్ట్ పీక్. పైన మహేంద్రగిరి, తర్వాత మలైగిరి అండ్ ఇది గర్జత్ హిల్స్. ఓకే, ఇది ఒడిస్సా. కోస్ట్ చూడండి. కోస్ట్ మనకి ఇది వెస్టర్న్ కోస్ట్, ఇది ఈస్టర్న్ కోస్ట్. వెస్టర్న్ కోస్ట్ లో మనకి కచ్, కతియావార్, గుజరాత్ ప్లేన్స్ పైన ఉంటాయి. గుజరాత్ ఇస్ ద లాంగెస్ట్ కోస్ట్ మనకు తెలుసు. నెక్స్ట్ ఇది డమాన్ నుంచి గోవా వరకు కొంకన్ కోస్ట్, గోవా నుంచి మంగళూరు వరకు కన్నడ కోస్ట్, బెంగళూరు నుంచి కన్యాకుమారి వరకు మలబార్ కోస్ట్, కన్యాకుమారి నుంచి కృష్ణా గోదావరి డెల్టా వరకు కోరమండల్ కోస్ట్, కృష్ణా గోదావరి డెల్టా నుంచి సుబర్ణరేఖ వరకు మనకి నెక్స్ట్ నార్దర్న్ సర్కాస్, ఋషికుల్య వరకు నార్దర్న్ సర్కాస్, ఋషికుల్య నుంచి సుబర్ణరేఖ వరకు మనకి ఉత్కల్ ప్లేన్స్ అన్నమాట. ఓకే, ఇది మనకి కోస్ట్. సో దీంతోని ఐ గెస్ మీకు మళ్ళీ ఒకసారి రివిజన్ అయింది అనుకుంటున్నాను మౌంటైన్స్ అంతా కూడా. సో ఒక చిన్న క్వశ్చన్ ఉంది, వెస్టర్న్ కోస్టల్ ప్లేన్స్ అండ్ ఈస్టర్న్ కోస్టల్ ప్లేన్స్. వెస్టర్న్ కోస్టల్ ప్లేన్స్ మనం చూసాము, ఇది కొంచెం నారో ఉంటుంది, ఇది కొంచెం నారో ఉంటుంది, ఇది కొంచెం వైడర్ ఉంటుంది అనమాట. ఓకే, ఇది దేనికి మధ్యలో ఉంటుంది మనకి కోస్టల్ అంటే వెస్టర్న్ ఘాట్స్ కి అరేబియన్ సీకి, వెస్టర్న్ ఘాట్స్ కి అరేబియన్ సీకి మధ్యలో మనకి వెస్టర్న్ కోస్ట్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఈస్టర్న్ ఘాట్స్ కి బే ఆఫ్ బెంగాల్ కి, ఇక్కడ ఈస్టర్న్ ఘాట్స్ కి బే ఆఫ్ బెంగాల్ కి మధ్యలో మనకి ఈస్టర్న్ కోస్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ ఏమవుతుంది అంటే ఇది కంటిన్యూస్ కోస్ట్ కాదు, ఇది బ్రోకెన్ కోస్ట్. ఎందుకు బ్రోకెన్ కోస్ట్ అంటే మనకి బేసిక్ గా ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్ ఉండడం వల్ల చాలా ఎక్కువ మౌంటైన్స్ ఉన్నాయి. ఈ వెస్టర్న్ ఘాట్స్ అగైన్ కంటిన్యూస్. మళ్ళీ మనకి ఇక్కడ చూడండి, వెస్టర్న్ ఘాట్స్ కంటిన్యూస్ గా ఉండడం వల్ల ఏమైంది అంటే వెస్టర్న్ కోస్ట్ బ్రోకెన్ అయింది. అంటే బ్రోకెన్ అంటే కంటిన్యూస్ గా లేదు, పైనుంచి కింద వరకు కంటిన్యూస్ గా లేదు, మధ్యలో మనకి మౌంటైన్స్ అడ్డొస్తున్నాయండి. ఇక్కడ ఈస్టర్న్ ఘాట్స్ కంటిన్యూస్ కాదు, బ్రోకెన్ అన్నమాట. అందుకే దానివల్ల మనకి ఈస్టర్న్ కోస్ట్ ఏమైంది అంటే కంటిన్యూస్ గా ఉంటుంది, పైనుంచి కింద వరకు కంటిన్యూస్ గా మనకి కోస్ట్ ఫామ్ అనేది కనిపిస్తూనే ఉంటది అనమాట. ఓకే, ఇక్కడ ఏంటి అంటే న్యాచురల్ గా హార్బర్స్ ఫామ్ అయినాయి. ఇక్కడ మనకి న్యాచురల్ గా హార్బర్స్ అనేది ఫామ్ అయినాయి. ఇక్కడ ఏంటి అంటే న్యాచురల్ గా ఫామ్ అయిన హార్బర్స్ చాలా తక్కువ అన్నమాట, వెరీ ఫ్యూ. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని కూడా న్యాచురల్ హార్బర్సే, ఇక్కడ చాలా ఫ్యూ. ఇక్కడ ఏంటి అంటే సౌత్ వెస్ట్ మాన్సూన్ వస్తూ ఉంటుంది మనకి, ఇక్కడ సౌత్ వెస్ట్ మాన్సూన్ వస్తుంది. ఇక్కడ మనం గమనించారా, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా ఇదంతా సౌత్ వెస్ట్ వస్తుంది. కాకపోతే ఏంటి అంటే తమిళనాడు ఏరియా చూసుకుంటే, అదే కోరమండల్ కోస్ట్ చూసుకుంటే ఏమవుతుంది అంటే నార్త్ ఈస్ట్ వస్తుంది అనమాట. సో బేసిక్ గా మనకి ఈ ఏరియాలో ఈ ఈస్టర్న్ కోస్ట్ లో రెండు వస్తాయి, సౌత్ వెస్ట్ వస్తుంది అంటే నార్మల్ మాన్సూన్ వస్తుంది, నార్మల్ మాన్సూన్ ని సౌత్ వెస్ట్ మాన్సూన్ అంటారు. వెళ్ళిపోయే మాన్సూన్ అంటే రీట్రీటింగ్ మాన్సూన్ అని చెప్పాను కదా, దాన్ని నార్త్ ఈస్ట్ మాన్సూన్ అంటారు అనమాట. సో అది ఏ డైరెక్షన్ నుంచి వస్తే దానికి ఆ పేరు. మనకి మాన్సూన్ కింద సౌత్ నుంచి అండ్ వెస్ట్ నుంచి వస్తూ ఉంటది కేరళకి, అందుకే దానికి సౌత్ వెస్ట్ మాన్సూన్ అంటాం. నార్త్ ఈస్ట్ అంటే పైన ఈస్ట్ ఏరియా నుంచి నార్త్ నుంచి మనకి ఇది మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటది, అందుకే దాన్ని నార్త్ ఈస్ట్ మాన్సూన్ అంటాం అనమాట. ఓకే,
అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే మోస్ట్లీ మనకి బ్యాక్ వాటర్స్ రాకీ ఉంటాయి. ఇక్కడ రాకీ బ్యాక్ వాటర్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. ఇక్కడ మోస్ట్లీ శాండీనే ఉంటాయి, శాండీ లగూన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఓకే, సో దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ వెస్టర్న్ ఘాట్స్ వెస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్ అండ్ ఈస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్. సో is everything clear? Is everything clear? వెస్టర్న్ ఘాట్స్ డిస్కంటిన్యూగా లేదు, వెస్టర్న్ ఘాట్స్ కంటిన్యూగా ఉంది. అందుకనే ఏమైంది అంటే ఆ మౌంటైన్స్ అడ్డు రావడం వల్ల వెస్టర్న్ కోస్ట్ డిస్కంటిన్యూగా ఉందన్నమాట. వెస్టర్న్ కోస్ట్ మనకి బ్రోకెన్ లాగా ఉంటుంది. ఓకే, ఐ హోప్ ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్. Okay, great. If you have any doubts, just let me know. Otherwise, we'll wind up the session. Okay, then we'll wind up the session. Please keep practicing. Practice చేస్తూ ఉండండి, అప్పుడే మీకు అది గుర్తుంటుంది. ఓకే, జస్ట్ లీవింగ్ ఒక్క నిమిషం. మనకి నిన్న క్లాస్ లేదు కాబట్టి రేపు క్లాస్ తీసుకోమన్నారు. రేపు is it fine for you for in the evening like 7? ఓకేనా మీకు? రేపు క్లాస్ ఈవినింగ్ 7కి ఓకేనా? ఓకే, హౌ టు ఇన్ఫార్మ్ ద అదర్ పీపుల్? ఎలా ఇన్ఫార్మ్ చేయాలి వేరే వాళ్ళకి? Is there any group or anything, something like broadcast something? Do we have group? ఇందులో ఉన్న వాళ్ళందరూ ఒక గ్రూప్ లో ఉన్నారా? Okay, okay. Great. I'll inform him. He'll let you know. Great. Okay. Good night, everyone. Bye.